వాళ్ళు కూడా. యా, సో ఓకే, మీరు రెడీ అంటే ముందుకెళ్దాం. చాలా లేట్ అవుతుంది, ఆల్రెడీ 11:10 అయింది. సో ఈ రోజు నుంచి 9:30కి సర్వీస్ స్టార్ట్ చేశాం. అందుకే మీరు కూడా చాలా మంచి వాళ్ళు కాబట్టి దాదాపు 10 గంటలకు వచ్చినారు కొంతమంది, అందరు కాదు. సో ఎనీహౌ, థ్యాంక్ యూ లార్డ్. సో మీరు నేను పిల్లరా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని, నా జీవితాలకి చాలా అవసరమైన విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. నిజంగా ఈ టాపిక్ స్టార్ట్ అయిన తర్వాత నా జీవితంలో ఎన్నో దేవుడు మార్పులు తేవడం జరిగింది. ఈ యొక్క విషయం ముఖ్యంగా ఇప్పుడు వింటాండే గత కొన్ని వారాలుగా. సో మనం వింటాండేది ఇప్పుడు కృప గురించి. బట్ అగైన్ కృపలో ఇప్పుడు నేర్చుకుంటా అనేది మనం కృపలో ఎదగడం గురించి. కృపలో మీరు నేను కృపని ఎప్పుడు ఎదగచేయాలి మన జీవితంలో. ఇంగ్లీష్లో చాలా, బైబిల్లో చాలా చోట్ల కేవలం గ్రేస్ అని కృప అని రాయకుండా అధికమైన కృప, విస్తారమైన కృప, శాశ్వతమైన కృప, సూపర్ న్యాచురల్ కృప అని కృప గురించి చాలా చోట్ల ఈ పదాలు, సపోర్ట్ పదాలు వాడబడ్డాయి పిల్లలు. ఎందుకంటే కృప అనేది మనందరము పొందుకున్నాం. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినదే కృప ద్వారా. కృపచేతను విశ్వాసము ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. కానీ అక్కడే ఉండిపోకూడదు పిల్లలు. కృపని మన జీవితంలో పెరగనివ్వాలా, అభివృద్ధి కానివ్వాలా. ఎందుకంటే కృప మన జీవితంలో ఎప్పుడైతే పెరుగుతుందో, అభివృద్ధి అవుతుందో, లేక కృప నుంచి అధికమైన కృపకు, అత్యధికమైన కృపకు మనం చేరుతామో, ఈ యొక్క కృప అనేది ఏంటంటే మన జీవితంలో ప్రతిదాన్ని చేసేదానికి, ప్రతిదీ చేయడానికి ఈజీ చేస్తుంది పిల్లరా. సో ఓకే, ఇంకా జాగ్రత్త ఏనండి, నేనేం చెప్తున్నాను. కృపలో నువ్వు ఎదిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ కృప నీకు ప్రతి పని చేయడానికి శక్తినిస్తుంది. ప్రతిదీ నీ జీవితంలో ఈజీగా మార్చేస్తుంది. నువ్వు చేయలేనిది ఏమి ఉండదు నీలో. కృపలో నువ్వు అధికమైన కృపలో నువ్వు ఎదిగినప్పుడు ప్రతిదీ ఈజీ అయిపోతుంది నీకు. ఈ సృష్టిలో అందరికీ చాలా కష్టం అనిపించవచ్చు, ఇది అసాధ్యం అనిపించవచ్చు, ఇది కాని పని అనిపించవచ్చు. కానీ కృపలో మనం ఎదగడం ద్వారా కృప ఏం చేస్తుందంటే మనల్ని ఏదైనా చేయనిస్తుంది, ప్రతిదీ ఈజీగా మార్చేస్తుంది. సో అందుకే మీకు నాకు చాలా అవసరము కృపలో ఎదగడం. ఓకే, నిన్న గత వారాల్లో చూసుకున్నాం మనం. దావీదు ఆ స్థితి రావడానికి కారణము, ఆ విధంగా ఆలోచిస్తే చాలా కష్టం, కానీ కృప తన మీదికి రావడం ద్వారా. గొర్రెల కాపరి నిన్న వారం మనం విన్నాం. ఈ రోజు వరకు కూడా ఆయన సింహాసనము స్థిరంగా ఉండేటట్లు చేసుకున్నాడు. దావీదు కృప ద్వారా, తను జీవించిన విధానం ద్వారా ఈ రోజు కూడా తన సింహాసనం స్థిరంగా ఉంది. ఆయన సింహాసనం మీద మీరు నేను కూర్చుని ఉన్నాం యేసు ప్రభుతో పాటు కలిసి. సో ఈ విధంగా అనేక మంది జీవితాలు మనం చూసుకున్నాం. దానియేలు జీవితం, రూతు జీవితం, వీళ్ళందరికీ అటువంటి కష్టస్థితిలో వాళ్ళు సక్సెస్ఫుల్ కావడానికి వారి జీవితం ఒక సాక్ష్యంగా లేకుండా ఒక అద్భుతంగా మారడానికి కారణం ఏమంటే వాళ్ళ మీద వచ్చిన దేవుని కృప. అందుకే మీరు నేను కృపలో అనుక్షణం ఎదగాలి పిల్లలు. కృపలో ఎదిగేదానికి అనేక విషయాలు చూసుకున్నాం. ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది మేము ముందర స్క్రీన్లో పెట్టాం చూడండి. ఆయన కృపనిచ్చును. ఓకే, సగభాగం నుంచి చూస్తే సరిగా రాయబడింది, ఎందుకో ఇంగ్లీష్లో చూడండి. బట్ హీ గివ్స్ మోర్ గ్రేస్. ఆయన అధికమైన కృప ఇస్తాడు. ఎవరికంట? గాడ్ రిసీవ్స్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. తెలుగులో మీరు చూస్తే, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కృప దేవుడు ఎవరి జీవితంలో ఇస్తాడు? లేకుంటే నీ జీవితంలో కృప వెంబడి కృప ఎప్పుడు నీకు లభిస్తుందంటే నువ్వు దీనుడై ఉన్నప్పుడు. అహంకారులు దేవుడు, బైబిల్ చెప్తుంది, అహంకారులని దేవుడే ఎదిరిస్తాడంట. ఇంకో చోట రాయబడింది, ఆయన అహంకారులు అణిచివేయను అని. మీకు అర్థం కాలే ఏంటి దానికి అర్థం? అణిచివేయనంటే దేవుడు అక్కడ కూర్చొని అణిచేయడం, లేదా కాలు పెట్టి తొక్కడమో, లేదంటే నో.
అది కాదు దేవుడు. ఈవెన్ ఎదిరించడం అనేది ఇక్కడ ఈ వాక్యంలో చూసినప్పుడు, ఎదిరించడం అంటే ఏదో దేవుడు వచ్చి నిన్ను ఎదుర్కోడు, నేను దొబ్బేయడు. నో నో నో. దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ మా బ్రదర్, వింటాను కదా. ఇది సిద్ధాంతం, దేవుని యొక్క ప్రిన్సిపల్. ఇది సిద్ధాంతం అక్కడ రాయబడి ఉండేది. సిద్ధాంతం అంటే తెలుసా? సిద్ధాంతం అంటే ఉదాహరణకి గురుత్వాకర్షణ సిద్ధాంతం. ఇట్స్ అ లా. ఇంగ్లీష్లో లా. ఏంటి గురుత్వాకర్షణ సిద్ధాంతం? లా. గురుత్వాకర్షణ సిద్ధాంతం ఏం చేస్తుంది? నువ్వు ఏది విసిరినా పైకి కిందికి వస్తుంది. అట్లా గర్విష్ఠులు ఎప్పుడు కిందికే వస్తారు అని అర్థం. దేవుని యొక్క సిద్ధాంతం ఇది. ఏ మనిషిలో గర్వం ఉంటుందో, ఏ మనిషి దీనుడు కాదో, ఆ మనిషి ఎప్పుడు కూడా పైకి వెళ్ళలేడు. ఎందుకంటే పైకి వెళ్ళాలంటే ఏం కావాలా? కృప కావాలా. కృప దొరుకున్నప్పుడు ఏమవుతుంది? కిందికి వస్తాడు ఆ మనిషి. ఇది ప్రిన్సిపల్ ప్లేరా, సిద్ధాంతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇంప్లిమెంట్ అయిన నడుస్తున్న సిద్ధాంతం. అందుకే నేను హంబుల్గా ఉండాలి ఎప్పటికీ. ముఖ్యంగా హంబుల్గా ఉండాలంటే ఏంటి? జస్ట్ ఇంకొద్ది యాడ్ చేస్తాను, ప్రేమలో జీవించడమే హంబుల్లో జీవించడం. ఎందుకంటే ప్రేమ అన్నిటికంటే ఏమైంది? ప్రధానమైనది. ప్రేమ లేనివాడు అసలు దేవుణ్ణి ఎరుగడని రాబడింది. ఓకే, ప్రేమ అంటే ఏంటి? ఓకే, మళ్ళీ అగైన్ క్వశ్చన్, వాట్ ఈజ్ ప్రేమ? ప్రేమ అంటే ఏంటి? అదే సార్ ఐ లవ్ యూ చెప్పేది. పువ్వు ఇచ్చే జాగ్రత్త, పువ్వు ఇచ్చేవాడు కొన్నిసార్లు ఇబ్బందుల్లోకి పాలు. అది కాదు. కానీ మీకు తెలుసు కదా 13:10 రోమిల్ రాసిన పత్రిక 13:10 చదవండి. ఓకే, కొన్ని ఇంట్రొడక్షన్ ఇచ్చి మళ్ళీ నేను మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళాను. రోమిల్ రాసిన పత్రిక 13:10లో రాబడి చూడండి. ఏంటి ప్రేమ అంటే? ప్రేమ పొరుగువానికి నేను ప్రేమ, నువ్వు ఎట్లా తెలుస్తుంది నువ్వు ప్రేమలో బతుకుతున్నావా లేదా, ప్రేమలో ఉన్నావా లేదా అని? ఎట్లా తెలుస్తుంది బ్రదర్? సుధాకర్ బ్రదర్ ఎట్లా తెలుస్తుంది? అవరామ్ బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్, ఎట్లా తెలుస్తుందో? ఏం చేయం మనం ఇతరులకి? కీడు అనేది నా జీవితంలో ఎప్పుడు చేయకూడదు. నువ్వు కీడు చేస్తాన్నావు అంటే, కీడు ఆలోచిస్తున్నావు, కీడు తలుచుకుంటానా ఇతరుల కోసము, లేదంటే నీ మనసులో కీడు ఉంది, నువ్వు ప్రేమలో నడవడం లేదని. అందుకే నీ గుండెల్లో నువ్వు తొంగి చూసినప్పుడు ప్రతి ఒక్కరి గురించి నీలో ప్రేమ ఉండాలా, క్షమాపణ ఉండాలా. ఏ మనిషి అయినా సరే అసలు ఉండకూడదు. అంతే, ఎవరి గురించి కీడు ఉండకూడదు నీకు. ఎంతన్నా ఎవరైనా ఏమన్నా చేశాను, నీ హృదయంలో అనుక్షణం చెక్ చేసుకోవాలి. మీరు నేను ఉంటే ఏం చేయాలి? కీడు ఉంటే ఉందనుకుని వచ్చేసింది, ఏదో ఎవరో అన్నారు, అదే తిరుగుతాను. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు అది కూడా చెప్పాను మీకు. రెమెడీ ఏంటి? ఏ టాబ్లెట్ వేసుకోవాలమ్మా? అనాసినా, ఆస్ప్రినా? గట్టి చెప్పండి. మళ్ళీ ఆశీర్వదించాలా. సపోజ్ సుశాంక్ ఏదో చేసాడు ఈరోజు, సుశాంక్ ఏమో చేశాడు, ఏం చేశాడు అనుకుందాం, ఏదో నోటి చేశాడు, నాకు కోపం వచ్చింది పాస్టర్గా. సపోజ్ మొన్న చేశాడు కూడా, ఏం చేశాడు చింటూ? కరెంట్ అంతా పోయింది, అందరూ ఎట్లా వెళ్ళిపోయినాం మనం. కరెంట్ మళ్ళీ నేను మధ్యలో ఫోన్ చేశాను సుశాంక్కి. సుశాంక్ అన్ని ఏసీలు ఆఫ్ చేశారంటే బహు ధైర్యం చెప్పాడు. ఆఫ్ చేశారు అనుకోవాలి, అన్నీ ఆఫ్ చేశాను. సార్ నేను నమ్మేసాను అయితే అనమాట. అయితే ఆ తర్వాత సౌండ్ వస్తుంది, లైక్ ఇంట్లోకి. 6 ఏసీలు ఆడితే ఎట్లుంది పిల్లరా? కరెంట్ వచ్చినాక ఏంది ఈ పిల్లడు ఇట్లా చెప్పా? ఒక క్షణం కోసం చింటూతో కూడా పొద్దు చెప్పా, చింటూ వీడు ఇట్లా చేశాడు చూడు, వీడు నమ్మి నేను పడుకుంటే ఏమైంది? రాత్రి అంతా ఏసీలు నడిస్తే ఎట్లుంది? పక్కన చుట్టుపక్కల ఏమంటారు? పోనీ ఎంత మంచిది కూడా కాదు కదా. జస్ట్ మీకు చెప్తాను ఏం చేయాలని నేను ఆ టైంలో. ప్లేయర్ నాకేం లేదనుకోండి, జస్ట్ మీకు ఉదాహరణ. ఐ హ్యావ్ టు బ్లెస్ హిమ్. ఆశీర్వదించాలి. నేను చెప్తున్నా మీకు ఛాలెంజ్ చేసి, ఎవరెవరు ఏదో ఒకటి చేస్తా అంటారు దినమంతా. మనం ప్రేమలో బ్రతకలేం ఈ ప్రపంచంలో. ఎవరో ఏదో తనకి ఇష్టం వచ్చింది అంటాడు, తనకి నచ్చింది అంటాడు. కానీ నేను బతకగలం. ఆ వ్యక్తి గురించి నువ్వు నోరు తెరిచి బ్లెస్ చేయి, ఆ వ్యక్తి ఆశీర్వదించు. ఈ వ్యక్తి అభివృద్ధి చెందును, ఈ వ్యక్తి ఆనందంగా నువ్వు, ఈ వ్యక్తికి కావలసినవన్నీ దొరుకును కాక, ఈ వ్యక్తి యేసు నామములో మంచి వ్యక్తి ప్రభువా, నేను నీలా ప్రేమిస్తా, నీ స్వభావం నాలో ఉంది, నేను నీలా కనికరిస్తా, నీలా ప్రేమిస్తా. సో వాట్స్ ఎవర్ యూ వాంట్ టు సే జస్ట్ బ్లెస్ దెమ్. ఆ కుటుంబానికి కానీ, పిల్లలకు కానీ.
ప్రేమలో జీవించాలంటే నాకు ముఖ్యమైన ఒక విషయం చెప్పి నేను టాపిక్లు ఇది చాలా మెయిన్. నేను ఇప్పుడు చెప్పేది ఈ 2 దయ్యాలని దగ్గర రానికూడదు. ఇప్పుడు చెప్పండి ఆ దయ్యాలు. శుక్రవారం వచ్చిన వాళ్ళకైతే తెలుసు దయ్యాలు. శుక్రవారం రానోళ్ళు ఈ దయ్యాల గురించి చాలాసార్లు విన్నారనుకోండి. ఈ దయ్యాల గురించి ఏ దయ్యాలు 2 ఇవి. See, it's not joke. Like I'm saying this seriously. నేను చెప్తున్నా మీకు, ఈ 2 దురాత్మలు నీ జీవితంలో మేలులు జరగకుండా చేసి, నీ జీవితంలో ఒక్క క్షణం కూడా సంతోషం లేకుండా చేసి, దేవుని దీవెనలు పొందకుండా చేస్తాయి. ప్రేమ అనేది చాలా దూరం ఇంకా నీకు. ఏంటి 2 దయ్యాలంటే, దీని పేర్లు నాకు కూడా తెలియదు కానీ ఉన్నాయని తెలుసు, అనుక్షణం వెంటాడతాయని తెలుసు. ఒకటి కుడి పక్కన, ఒక ఎడం పక్కన దయ్యాలు 2. ఈ దయ్యాలు ఎప్పుడు కాలుతా ఉండాలి నీలో నుంచి వచ్చే అగ్నిని చూసి నశించిపోవాలి ఈ 2 దయ్యాలు. ఏంటి దయ్యాలు 2 అవి? ఈయన జాగ్రత్తగా వినండి. ఒక దయ్యము నాకు బాగా తెలిసి, ఈ దయ్యాలు 2 పరిచయం బాగా, అందుకే నా దగ్గరకు రానింది దీనిని. ప్రేమలో నడవాలంటే ఇది తెలుసుకోండి. ఫస్ట్ మొదటి దయ్యం ఏంటంటే, నిన్ను ఎప్పుడు కూడా అక్యూజ్ చేస్తూ ఉంటాడు. తెలుగులో మా అక్యూజ్కి దూషిస్తూ ఉంటాడు, నింద చేస్తా అంటాడు. నువ్వు అట్లా వాడు, ఇట్లా వాడు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పాపివి, నువ్వు అపవిత్రుడివి, నువ్వు మోసగాడివి, నువ్వు అట్లా వాడివి, 10 ఏళ్ల క్రితం చేసినవి, 20 ఏళ్ల క్రితం. మీ జీవితాన్ని అనుక్షణము పీడిస్తూ ఉంటాడు. ముందర చూడాలైనా చూడు, అప్పుడే చాలా మంది అప్పుడే మీ ముఖాలు చూసా అప్పుడు పీడిస్తాను మిమ్మల్ని. అందుకే నవ్వరు. నేను ఆల్రెడీ చెప్పా, ఎవరైనా నవ్వుకోకుండా ఉన్నారంటే, ఎప్పుడు నవ్వు ముఖంతో లేరనుకో, నేను చెప్తున్నా మీకు ఛాలెంజ్ చేసి, ఈ 2 దయాల్లో యాదో ఉదయం పట్టుకుంది అంటే ఈ లోపల దూరం అవి పట్టుకుంటాయి. జాగ్రత్త వినండి. ఎప్పుడు అక్యూజ్ చేస్తూ ఉంటాడు. మా అర్థమవుతుందా? ఇంకోటి సింపుల్ చెప్తాను నేనండి. ఇది చాలా అసలైన ప్రీచింగ్. ఆ తర్వాత హంబుల్నెస్ మీకు అర్థమయ్యేది. జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని మీరు దూషించుకున్నట్టు అట్లా చేస్తారు. దూషించుకుంటారు. నేను వేస్ట్ ఫెలోని, నేను అట్లా, పచ్చి అబద్ధం అది. ఈ దయ్యాన్ని దరిదాపులు కూడా రానికూడదు. మీరు నేనేమై ఉన్నాము? యేసు రక్తం ద్వారా నేను ఏం చేయబడి ఉన్నామో, దురాత్మ సాతాన్ని తెలియకుండా చేయాలని మన కోరిక. అనుక్షణము నువ్వు ధ్యానించాల్సింది, నీ గురించి మాట్లాడాల్సింది, రక్తము ద్వారా నీకు ఏం జరిగింది, రక్తము ద్వారా నీకు ఏం చేయబడ్డావు, నువ్వు యేసుప్రభు రక్తం ద్వారా, ఆయన మరణ పునరుత్థానాల ద్వారా ఏం చేయబడ్డావో ప్రతి క్షణం దాన్ని మాట్లాడాల బ్రదర్. నువ్వు అనుక్షణం చూడాల్సింది, రక్తం నాకేం చేసింది, ఆయన మరణ పునరుత్థానాలు నాకు ఏం చేశాయి. అందుకే ఫ్రైడే చూసుకున్నాం, మీరు నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. యేసు ప్రభుని దేవుడు ఎలా చూస్తాడో మిమ్మల్ని నన్ను దేవుడు అలా చూస్తాడు. నోరు తెరిచి చెప్పాలా. నిన్న వారం శుక్రవారం చెప్పాను, దేవుని నేచరే మనలో ఉంది. దేవుడే స్వయాన మీలో నాలో ఉన్నాడు. హలో, నేను నోరు తెరిచేది చెప్పాను, నీతిమంతురాల్ని, పరిశుద్ధురాల్ని. నిన్న శుక్రవారం నేను సంజాయించి, అందుకే శుక్రవారం రమ్మని చెప్పేది బైబిల్ స్టడీ. బైబిల్ ఏం చెప్తుంది? నాలో ఏ కలంకము కానీ, ఏ మచ్చ కానీ, ఏ మడత కానీ లేని జీవితం నీది, నాదే. యేసు రక్తం నాకేం చేసింది? ఏ పాపపు మరక లేకుండా చేసింది. నా జీవితం మీద ఇక ఏ దోషము, ఏ శాపం, ఏ మరణం ఏది లేకుండా తన రక్తం చేసి దాన్ని నువ్వు అనుక్షణం నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. నువ్వు అదే ఉన్నావు. ఇంకోటి చెప్తున్నా నేను నీకు. ఇప్పుడు పిల్లలు చెప్తాన్నారు, 2 ఆయన పడవలో ఉన్నాడు, అందుకే మనం భయపడకూడదు. ఎస్, నిజం. కానీ నేను చెప్తున్నా మీకు ఇంకోటి, నేను యేసు ప్రభు ఒక్కటై ఉన్నాం ఈ శరీరంలో. ఎస్, పడుకోవడం, ఉండడం అవన్నీ పక్కన పెట్టాను. నేను చూడాల్సిందే, హీ అండ్ మై సెల్ఫ్ ఆర్ వన్ నౌ. ఒకటి నేను, ఆయన ఇప్పుడు
ఆయన ఆడో ఉన్నాడు, కూర్చున్నాడు. ఓకే, ఇట్స్ ఓకే, అండర్స్టాండింగ్ కోసం నేను కాదను, కానీ బట్ యూ షుడ్ సీ యువర్ సెల్ఫ్ వన్. ఓకే, ఎట్లా సార్ ఆ మాట అంటారు? బైబిల్ ఏమంటుంది? ఆయన శిరస్సు, నేను దేహం. కానీ చూసారా, శిరస్సు ఒక పక్కన ఉంది, దేహం ఒక పక్కన ఉంది. ఎవరైనా ప్రపంచంలో చూసారా? యేసు ప్రభు ఏమై ఉన్నాడో సేమ్ నేను ఈ లోకంలో. దీనికంటే కిందికి రానిద్దండి మిమ్మల్ని మీరు. కారణం ఆయన రక్తము నా జీవితంలో ఆ దీవెన్ని తెచ్చిచ్చింది. సింపుల్, హీ సేస్ హీ ఈజ్ హెడ్, ఐ యామ్ హిస్ బాడీ. సో వాట్ ఎవర్ జీసస్ ఈజ్, సో ఐ యామ్. అందుకనే నా జీవితాన్ని అనుక్షణము బ్లెస్సింగ్స్తో నింపాల. నేను మన నోరు దేవుడు ఇచ్చేది ఎందుకో తెలుసా? నేను దీవిస్తా ఉండాలి మనల్ని మనము. ఎప్పుడే కానీ అక్యుజేషన్లో జీవించద్దండి, అక్యుజేషన్ రానిద్దండి మీ మీద. ఒక మాట చెప్తున్నా నీకు, యేసు ప్రభు ఎంత ఆశీర్వదింపబడినవాడో. Who I am in this world. ఒక్క డాట్ కూడా నాకు ఆయనకి తేడా లేదు. ఒకవేళ నాకేదైనా చేత కాదంటే దానికి అర్థం ఆయనకు చేత కాదని. అందుకే పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ బికాస్ హీ ఈస్ దేర్ ఇన్ మీ, ఐ ఆమ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ హిమ్. ఎప్పుడైతే యేసు క్రీస్తుని నువ్వు ప్రభుగా స్వీకరించావో, భార్య భర్తల ఐకమత్యంకి ఏం పదం వాడబడిందో నా కొరకు, యేసు ప్రభు కొరకు అదే పదం వాడబడింది బైబిల్లో. అందుకే నేను ఎప్పుడు కూడా వేస్ట్ ఫెలోగా ఎప్పుడు నోట్లో రానిద్ది నీ గురించి. ఈవెన్ దో నువ్వు అట్లా పరిస్థితుల్లో, అట్లా జీవితంలో అయి వెళ్తాను. నాన్న కొద్దిగా రైట్ సైడ్ వచ్చేసాను. ఈవెన్ నువ్వు అటువంటి స్థితిలో అయి వెళ్తాన్నా కూడా, నువ్వు ఈరోజు ఏ చెడ్డ అలవాట్లో ఉన్నా, నువ్వు పోల్చుకోవాల్సింది యేసు ప్రభుతో. అందుకే అంత గొప్ప మరణం ఈ సృష్టిలో జరిగిండేది. ఆయన మరణము నిన్ను కేవలము ఏదో క్షమాపణ తెచ్చి స్వర్గానికి పంపిలా. ఇక్కడ నువ్వు ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడో అలా చేయబడినావు. కాబట్టే బైబిల్ అంటుంది దేవుని పోలి జీవించమని. So see yourself as God sees himself. You should say, I am blessed. I am power of God. హలో, నేను అనుక్షణము దేవునితో పోల్చుకోవాలను. లేదంటే బైబిల్ చెప్పదు దేవుని పోలి జీవించమని, క్రీస్తుని పోలి జీవించమని. అందుకే సైతానికి జగ ఇవ్వకూడదు. నేను కామ, క్రోధ, లోభ, మదమాచరణ లేని వాడిని. నా తండ్రి యొక్క బీజాన్ని, నా తండ్రి గుణాలు నాలో ఉన్నాయి. నేను కోపిష్టిని కాదు, నేను దయాళుడను, నేను కనికరంతో నిండిన వాడిని. నా తండ్రి ఎంత కనికరుడో నేను అంత కనికరుని. నా తండ్రి ఎలా చూస్తాడో స్త్రీలను నేను అలా చూస్తాను. నా తండ్రి యొక్క నేచర్ నాలో ఉండేది, నా తండ్రి యొక్క గుణాలు నాలో ఉండేది, యేసయ్య గుణాలు నాలో ఉండేది. నేను దేవునికి పుట్టి ఉన్నా, దేవుని బీజం నాలో ఉండేది. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ రెండు దయ్యాలతో. ఈరోజు క్రైస్తవులు ఇంత గొప్ప జీవితం పొందుకున్నారు తెలుసా నీకు? ఏమన్నాడు యేసు ప్రభు? నేను జీవమిచ్చుటకు ప్లస్ సమృద్ధి జీవితం. అంటే యేసు ప్రభు దగ్గర ఉన్న జీవితం నీకు నాకు ఇచ్చినదే. అందుకే యేసు ప్రభు చెక్కు చెదిరేవాడు కాదు ప్లరా. ఆయన హలో, నువ్వు నేను ఎప్పుడు దీన్ని ఇమాజిన్ చేయాలా? దేవునితో నిండి ఉన్న ముందు చూడైనా నువ్వు దేవునితో నిండి ఉండడం అనుక్షణము ఇమాజిన్ చేయాలా. నీ శరీరం నిండా దేవుడు, అది బ్రతికే విధానం ఈ సృష్టిలో. ఇది మతం కాదు, ఇది దేవునిలోకి నేను కలిసిపోవడం. అందుకే బైబిల్ ఉంటుంది, భక్తికి జీవమునకు కావలసినవన్నీ ఇచ్చి ఆయనలోకి మనము సారూప్యంలోనికి ప్రవేశించున్నాం. వీఆర్ పార్టిసిపేటింగ్ గాడ్స్ నేచర్. వీఆర్ పార్టిసిపేటింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. అందుకే బైబిల్ ఉంటుంది, వీఆర్ లిటిల్ గాడ్స్. అందుకే ఏ క్షణం కూడా నువ్వు
తుచ్చుగా చూడొద్దు, నీచంగా చూడొద్దు నువ్వు. అందుకే దేవుడు నోరు ఇచ్చినది, నీకు వాగ్దానాలు ఇచ్చినది. ఇప్పుడు దేవునితో పోల్చుకో బిడ్డ, పోల్చుకోద్దు వాళ్ళతో వీళ్ళతో. యూ షుడ్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఫాదర్. తండ్రిని పోలి జీవించాలి మీరు నేను. నీకు ఏదనిపించినా నువ్వు అది ఇది నువ్వు వెంటనే నోరు తెరిచి దేవుని వాక్యం ద్వారా నాశనం చేసి పెట్టాలి ఆ నేచర్ని. నీ తండ్రి గుణానికి వ్యతిరేకంగా ఏది నీ దగ్గరికి వస్తానా నువ్వు దాని మీద అగ్ని పంపించాలను నీ నోటితో. అర్థమవుతుందా? నా తండ్రి ఎంత దయాళుడో నేను అంత దయగలిగిన దాన్ని. అదే నువ్వు ఎప్పుడైతే దీన్ని నమ్ముతావో, అందుకే యేసుప్రభు అన్నాడు, మనిషి కేవలము రొట్టె వలన కాదు బతికేది సృష్టిలో, నోటి నుంచి వచ్చిన వాక్యం వలన. అందుకే బైబిల్ అంటుంది, అన్నిటికంటే జాగ్రత్తగా ఏం పెట్టుకోవాలా? అన్నిటికంటే జాగ్రత్తగా నీ హృదయాన్ని. ఎందుకంటే అక్కడి నుంచి ఏం బయలుదేరుతుంది? జీవం బయలుదేరుతుంది. ఈ హృదయంలోకి ఏ మలినం ప్రవేశింపనేదో. అందుకే శుక్రవారం మనం చూసుకున్నాం బైబిల్లో నుంచి, యేసు ప్రభు వస్తానేది ఏ సంఘం కొరకు? ఏ సంఘం కొరకు వస్తాను? మలినమైన మడతైన 4:27 ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయా ఏ కలంకమైనను మడతైనను మచ్చైనను లేని సంఘం కొరకు వస్తానేది. నా జీవితం ఆల్రెడీ ఏమై ఉంది ఇప్పుడు? ఏ కలంకము లేని జీవితం. దీని మీదికి ఎవరన్నా కలంకం తీసుకొచ్చేకి మన చెవుల్లోకి వేసారనుకో, రక్తం ద్వారా నాశనం చేసి పెట్టాలి వాటిని. యేసు నా వాక్యం తీసుకొని యూ షుడ్ డిస్ట్రాయ్ దట్. అంతలో నువ్వు ప్రేమించలేవు నువ్వు లేకుంటే. నువ్వు ఎవరో దేవుడు ఏం చెప్తాన్నాడో దాంట్లో జీవించకుంటే దేవుడు ఏం చెప్తాడు నీ గురించి, నువ్వు ఎవరై ఉన్నావో నువ్వు దేవుళ్ళ బ్రతకలేవు. దేవుడు కోరుకుండా అనే స్టాండర్డ్కి నువ్వు రాలేవు. పిల్లరా, మీ నా జీవితం తెలుసా ఎంత ధన్యమైందో? యేసు ప్రభు ఎంత ఆశీర్వదింపబడినవాడో, సేమ్ టు సేమ్ అంతే ఆశీర్వాదం నా మీద ఉండేది. శిరస్సు ఆశీర్వదింపబడి శరీరం శపించబడితే ఉంటుంది ఎప్పుడన్నా? ఇంకా దానికంటే ఉదాహరణ ఇంకా ఏం చెప్పగలను నీకు నేను. అందుకే ఎప్పుడు కూడా నువ్వు దేవుడు ఏమై ఉన్నాడో, యేసుప్రభు ఏమై ఉన్నాడో దాన్ని ఎత్తి నీ జీవితం మీద ఇంప్లిమెంట్ చేయి, దాన్ని ఇమాజిన్ చేయి, దాన్ని చెప్పు. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు ఎంత దుర్మార్గుడుగా, కోపిష్టిగా, సనిగేవాడిగా, గునిగేవాడిగా, లేకుంటే చెడ్డవాడిగా ఉన్నావో, నువ్వు యేసయ్య బిడ్డవు కాబట్టి నీకు యేసుప్రభు ద్వారా ఏం జరిగిందో నువ్వు చెప్పడం మొదలుపెట్టినప్పుడు నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ప్రాబ్లం ఇప్పుడు నీ మనస్సుతో ఉండేదే. మనస్సుని ట్రాన్స్ఫార్మ్ చేసేదానికి సత్యం అవసరం. సత్యం ద్వారానే నేనేమవుతాం? విడుదల పొందుకున్న స్వతంత్రులై జీవిస్తాం. ఇది మొదటి దయం. రెండవది చాలా క్రూయల్ ఈవిల్ స్పిరిట్. ఇది రెండోది చెప్పండి, గెస్ చేయండి. రెండోది శుక్రవారం కూడా చెప్పాను అమ్మా. ముందర చూడండి, ఈ రోగము చాలా క్రైస్తవుల్లో. ఇది నిన్ను ఎప్పుడు ఇట్లా పెడుతుంది, ఇట్లా పెట్టి చేతులు కట్టుకొని, లేదంటే ఇట్లా తల ఎత్తికి సంతోషంగా ఉండలేను. ఇంకెప్పుడు సంతోషం ఉంటాను నేను? చచ్చిపోయినా ఎట్లా సంతోషంగా ఉంటాను ఆడ స్వర్గంలో? ఎందుకంటే ఈ లైట్ ఇప్పుడు నేను ఇస్తాననే అది లైట్ ఆటోమేటిక్గా వెలుగుతుంది. అప్పుడు వద్దులేండి, అప్పుడు ఏడుస్తామంటాడు. బైబిల్లో రాయబడింది. అప్పుడు యేసుప్రభు అంటాడు, సరేలే మంచి జీవితాన్ని ఎట్లా గడిపినా చూడండి కింద, అనుక్షణం నేను ఏం బ్రతుకుతానో ఆ బ్రతుకు ఇచ్చి వచ్చాను నీకు. రెండోది ఏంటంటే, ఆమె ఏమనుకుంటుంది, ఏమనుకుంటున్నాడో, ఆమె ఇట్లా అనుకుంటా ఉంటుంది, ఈమె ఇట్లా ఊహించుకుంటా ఉండేది. ఈ రెండో దయ్యం ఇదే. జాగ్రత్త వినండి, ఎప్పుడు ఆ దయ్యాన్ని దగ్గర రానిద్దండి. పాస్ట్ ఇట్లా అనుకుంటా అంటాడు, అందుకే అట్లా చూసినది పాస్ట్, అందుకే మా కుటుంబాన్ని అట్లా చూస్తాడు, లేదంటే అందుకే మా బంధువులు వీళ్ళు మమ్మల్ని అట్లా. మీకు తెలియదు సార్, వాళ్ళు ఈ రెండు దయ్యాలే ఏం చేయలే ఇజ్రాయెల్ జనాంగానికి ఆటికి పోనీలే, పాలు తెన్నుల ప్రపంచ దేశం పోనీలే.
దేవుడు అడ్డుపన దేవుడినే పక్కన పెట్టేశారు. పక్కన పోయా బాబు, ఈ రెండు దేహాలు మాకు చాలా ప్రియము, పుట్టినప్పటి నుంచి రెండింటితో మేము మా సంసారమే ఇది దీంతో. ఒకటి వాళ్ళని దూషించుకునే వాళ్ళం, మేము చచ్చిపోతాం, సమాధి లేవా, ఏం తీంది, ఏమి ఇది, అసలు ఈ బ్రతుకేనా, ఇది ఎందుకు తీసుకొచ్చావు మోషే. ఆ తర్వాత ఎప్పుడు ఏమన్నారు అక్కడికి వెళ్ళి, వాళ్ళ దృష్టిలో మేము తూనీగలం, వారి దృష్టిలో మేము మిడతలం. ఇది పెద్ద దయ్యం పిల్లలు. అందుకే మీ సంబంధాలు, మన సంబంధాలు ఇతరులతో బాగానే ఉండవు. ప్రతి ఒక్కడు మనకు చెడ్డోడే, కొంతమంది వాళ్ళకి వాళ్ళే చెడ్డోళ్ళు. అర్థమైంది? అది ఫస్ట్ దయ్యము. సెకండ్ దయ్యం, ఎప్పుడు చూసినా వాళ్ళు ఇట్లా అనుకుంటారు, వీళ్ళు అట్లా. జాగ్రత్తగానండి. కానీ నీకు ఇంకోటి చెప్తున్నా, నువ్వు అట్లా అనుకుంటా అంటే అట్లే జరుగుతుంది నీకు. అందరూ చెడ్డ కనపడతారు నీకు. ఎందుకంటే నువ్వు ఏమైతే ఊహిస్తానో అది నీ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే దేవుడు చేస్తాడు సాతాను. ఏం చేయాలి? రెండో జాగ్రత్తగానండి. వాక్యం ఏం చెప్తుందో నమ్మండి. ఏం చెప్తుంది వాక్యం? నేను ఇంట ఆశీర్వదించబడిన వాడిని. చెప్పండి ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఏం చెప్పాడు దేవుడు? బయట దాని మీద బ్రతకాల మనం. ఎక్కడ పోయినా నేను ఆశీర్వదించబడిన వాడిని. నా దేవుడు ప్రతి మనిషిలో, ఎస్తేరుకి రాజుకి దయ ఇచ్చినట్లే ఎస్తేరు మీద, నా మీద అందరికీ దయ ఇస్తానన్న నా దేవుడు. ఎందుకంటే ఆయన చెప్పాడు నేను బయట ఆశీర్వదించబడిన వాడిని. బైబిల్ ఏమంటుంది? దేవుడు ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా. నా ప్రాణం పైన నాకు దేవుడు నేర్పించండి. మీకు చెప్తానా, ఇంకోటి ఇలా ఆలోచిస్తానని నేను ఎన్నడూ కానీ తలచను. నేను దేవుని ముఖం చూసా. నువ్వేం చెప్పావు? నువ్వు నా గురించి ఏం చెప్పావు తెలుసా? నిన్ను ఇంట్లో ఆశీర్వదిస్తా, బయట ఆశీర్వదిస్తా. అంటే ఈ భూమి మీద నన్ను తలుచుకున్న ప్రతి ఒక్కరు నన్ను ఆశీర్వదిస్తారు. నేను వాళ్ళ దృష్టిలో ఆశీర్వాదాన్ని. దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 12 తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా. ఈ భూమి మీద నాకు ఎవరు శత్రువులు లేరు. ఈ భూమి మీద నా గురించి ఎవడు చెడ్డ తలంపనీడు నా దేవుడు. సైతాన్తో అదే చెప్తాను నేను. వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, ఇది నువ్వు అది వాళ్ళు ఇట్లా. దట్స్ ఎ డిమోనిక్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్. అందుకే ఎన్ని కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు తెలుసా ఈ భూమి మీద. ఒక్కరితో సరిగా ఉండరు, రిలేటివ్స్తో ఏముండదాడా. మీరే చెప్పండి. వీళ్ళు 10 మంది వచ్చి ఏమన్నారు? వాళ్ళ దృష్టిలో మనం ఏమే ఉన్నాం? మిడతలు. కానీ మీకు తెలుసా ఆ సైడ్ ఏం జరుగుతుందో? వాళ్ళు భయపడుతున్నారు వీళ్ళని బట్టి. ఎందుకు తెలుసా? వీళ్ళతో దేవుడు ఉన్నాడని. నేను చెప్తున్నా, నీతో నాతో అదే దేవుడు ఈరోజు ఉండేది. ఈవెన్ నిజమైనా కూడా, ఈవెన్ నీ గురించి వాళ్ళు నిజం ఆలోచిస్తాను కూడా, నువ్వు వాక్యం మీద నిలబడినావు అనుకో, దేవుడు వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు. ఎందుకంటే దేవుడు నీకు చెప్పిండేదే, నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఆ తర్వాత ఏం చేస్తా? ఆశీర్వాదంగా చేస్తా. నీ నామాన్ని అందరికి తెలుసు కానీ మనం దాన్ని అనుభవించాం. నా దేవుడు చెప్పాడు నా నామం గొప్పదే. ఈ సంఘం గురించి నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను. దట్స్ వై ఐ హ్యావ్ నో ఎనిమీస్ ఇన్ ఈవెన్ చర్చ్. ఎక్కడ కూడా లేరు నాకు. ఐఎమ్ టెల్లింగ్ యూ ట్రూత్. నా గుండెల్లో ఎవడు అసలు శత్రువు లేడు. ఈవెన్ నాకు తెలిసినా కూడా ఏదో ఎవరో ఏమో చెప్తానని మామూలు జనరలే అనుకోండి, పాపం వాళ్ళు బలైనలు కాబట్టి. బట్ ఐ నెవర్ ఎవర్ కేర్. ఐ లుక్ అన్ టు హిమ్. ఐ సెడ్, లార్డ్, యూ సెడ్ ఐఎమ్ ఎ బ్లెస్సింగ్, ఓ లార్డ్, ఐఎమ్ ఎ బ్లెస్సింగ్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్న జనములకు నేను ఆశీర్వాదాన్ని స్వామి. నేను ఎక్కడ పోయిన ఆశీర్వాదం. నన్ను తలుచుకునే వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారు. బికాస్ ఐఎమ్ ఎ బ్లెస్సింగ్. బికాస్ ఐఎమ్, చెప్పండి, ఐఎమ్ యాజ్ జీసస్ ఈస్, సో ఐఎమ్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ హీ ఈస్ బ్లెస్డ్, సో ఐఎమ్ ఇన్ దిస్ వరల్డ్. If he is powerful, he is brilliant, he is so, everything, so I am everything. Because he is head, I am his body. నాకు ప్రపంచంతో ఎక్కడ ఏం, ఐ డోంట్ కేర్. నాకు సంబంధమే లేదు నాకు దాంతో. నాకు సంబంధం వల్ల ఒకటితోనే, దేవుని యొక్క వాక్యంతో. ఎందుకు నువ్వు శపితంగా ఆలోచిస్తావు? నీకు తెలియదు కదా వాళ్ళు నా గురించి, నా పిల్లల గురించి. అట్లా కాదు బిడ్డ.
నీకు అట్లా నేర్పించబడుతుంది. ఎందుకు దేవుని మీద ఆధారపడవు? ఆయన చెప్పాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తా, నిన్ను తలస్థానంలో పెడతాను కానీ తూకస్థానంలో పెట్టినని. ఎందుకు ఈగలాడుకుంటా ఉంటావు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడవు, నువ్వు వీళ్ళతో మాట్లాడవు, వాళ్ళతో అందుకే నువ్వు ఎందుకంటే నీ లెక్క వేరు. నీ లెక్క వాళ్ళతో కాదు నువ్వు పెట్టుకోసింది. నిన్ను క్షణం మాత్రం సంతోషంగా బతికినది ఈ లోకం. అరే నువ్వు దేవుడితో కలిసి జీవిస్తా ఉన్నాం మనం. ఓకే, నా టాపిక్ వేరే. వాట్ వీ షుడ్ డూ? బ్లెస్ యువర్ సెల్ఫ్. లార్డ్ థ్యాంక్ యూ. యేసయ్య మీద ఉన్న అభిషేకం నా, ఆయన ఎంత దీవించబడినావు, నేను దీవించబడినాను. ఆయన ఆస్తి నాదే. ఆయన బీదోడై నన్ను ధనికుడు చేశాడు. బీదరికం చూడండి నా జీవితంలో, అప్పులు చూడండి నా జీవితంలో. ఎందుకంటే యేసయ్య బీదోడు కాదు, యేసయ్య అప్పుల్లో లేడు, యేసయ్య శాపగ్రస్తుడు కాదు, యేసయ్య భయపడేవాడు కాదు. యేసు ప్రభు ఓడిపోడు. ఈ పట్టణాన్ని నేను జయించే తీరుతా. ఎందుకంటే యేసు ప్రభు నేను కలిసి ఈ పట్టణంలో జీవిస్తాను. ఆయన ఓడిపోడు కాబట్టి నేను ఓడిపోను. జీసస్ ద క్రైస్ట్ నేమ్. క్రైస్తవ జీవితము దైవత్వంతో కలిసి జీవించే జీవితం, దేవునితో కలిసి జీవించే జీవితం బిడ్డ. సో ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. నీకు నేను వివరించి చెప్పలేదు. అంత శ్రేష్టమైన జీవితం నీది, నాది. సో ఓకే, ప్రేమించలేకపోవడానికి కారణం ఇది. ఇంకా మెసేజ్లోకి పోలే. ఎందుకు ప్రేమించలేమంటే ఈ రెండు దయాల్ని మనం ఫ్రీగా వదిలేసింటాం. ఫ్రీ ఏమని చెప్పుకోరా నువ్వు? నువ్వు అయోగ్యుడు, నువ్వు జీవితంలో ఎన్నడే కానీ ఒప్పుకోకో. ఎందుకంటే నీకు ఆధారపడాల్సింది రక్తం మీద. ఆ రక్తాన్ని నేను శంకించకూడదు, ఆ రక్తాన్ని నేను అనుమానించకూడదు. కృతజ్ఞతలు తండ్రి, నీ రక్తం నన్ను నీతిమంతుడుగా చేసింది, నీ రక్తం నన్ను పరిశుద్ధుడుగా చేసింది, నీ రక్తం నా జీవితానికి నేను పరిశుద్ధుడు, నీతిమంతు. దేవుడు ఏం చెప్తాడో నీ గురించి అది చెప్పు. రెండవది, ఎప్పుడు వరి కాకు. వాళ్ళు ప్రేమించాలి, వీళ్ళు ప్రేమించాలి, వాళ్ళు ఇట్లా అనుకుంటారు. నో 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 యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ దిస్ ఎర్త్. అది నమ్మితే నువ్వు చెప్పి దాన్ని నమ్మితే, దాన్నే ఊహించుకుంటే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నీకు, ఎక్కడికి పోయినా అందరూ నేను ప్రేమించే వాళ్ళే కనపడతారు. నీకే అనుమానం వేస్తుంది, ఏంట్రా ఇట్లా జరుగుతుంది ప్రపంచంలో అని. ద ఫేవర్ విల్ ఫాలో యూ. ఏ ఆఫీస్లో పోయినా నీ పని జరిగిపోతుంది. నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నీకు, దేవుని వాక్యం మీద ఆధారపడి నిన్ను ఎవరు తలుచుకున్న వాళ్ళు సంతోషపడతారు, తృప్తి పడేటట్లు దేవుడు చేస్తాడు. ఎందుకంటే నువ్వు నిలబడిన వాక్యం మీద, నువ్వు విశ్వాసంతో నిలబడిన, ఇది జరగాల్సిందే, నాకు అనవసరం ప్రభువా, నువ్వు చెప్పావు, నువ్వు చేస్తావు, నేను ఆశీర్వాదాన్ని. అప్పుడు చూడు, ఎంతమంది భార్యాభర్తల సంబంధాలు సరిలేవు తెలుసా? భార్య కూర్చొని ఆ దయ్యానికి సలమే అట్లా అనుకుంటున్నాడు, ఎట్లా పోయినాడు, అట్లా చేసింటాడు, ఆడిపోయింటాడు, వాళ్ళ అమ్మ దగ్గర పోయింటాడు, వాళ్ళ అమ్మకి డబ్బులు ఇచ్చింటాడు, వాళ్ళ చెల్లి దగ్గర పోయింటాడు, నా నక్లీస్ తీసిపోయి ఇచ్చేసింటాడు. ఇది 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 అని లేని పీడించుకుంటా ఉంటాను. నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించి ఉంటే నీకు విరోధంగా ఏ విధమైన ఆయుధము వర్ధిల్లది సృష్టిలో. ఆయన్ని దీవించు. నువ్వు చెప్పు, ప్రభువా నా భర్త నా ఆలోచిస్తేనే నేనంటే సంతోషంతో నిండిపోతాడు. ఎందుకంటే నువ్వు అన్నావు, నేను ఇంట్లో ఆశీర్వదిస్తా, బయట ఆశీర్వదిస్తా. నువ్వు అన్నావు, నా తండ్రి నిన్ను ఆశీర్వాదంగా చేస్తానని. నేను ఆశీర్వాదాన్ని తండ్రి. అందుకే మనం వాక్యంతో బతకాలమ్మా. వాక్యం లేకుండా నువ్వు బ్రతకలేవు. అందుకే అన్నిటికంటే ఏదాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి, హృదయాన్ని. పోనిద్దండి, దాంట్లోకి ఏంటి చెడ్డది, కేవలం వాక్యమే పోవాలా. పెట్రోల్ తాగి బతకలేం మనము, నీళ్లు తాగే బతుకుతాం. సిద్ధాంతం ఇదే, వాక్యం తాగే బ్రతక. అమ్మా, దీనత్వం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. దీనత్వము నా జీవితంలో దేవుని కృపను తెచ్చిస్తుంది. మనం చూసుకున్నాం, రూత్ జీవితంలో చూసుకున్నాం, చినిగిపోయిండే జీవితం. కానీ ఆమె తన దీనత్వాన్ని, ఏంటి దీనత్వం అంటే దేవుణ్ణి నమ్మడం,
దేవుడు చెప్పింది చేస్తాడని నమ్మడమే దీనత్వం. దేవుని వాక్యానికి అనుమానించడమే గర్వం. వాళ్ళు ఎప్పుడు పైకి రాలేరు. యోసేఫ్ గురించి చూసుకున్నాం, దానియేలు గురించి చూసుకున్నాం, దావీదు గురించి చూసుకున్నాం, ఎస్తేరు గురించి చూసుకున్నాం, వీళ్ళందరి గురించి చూసుకున్నాం. ఓకేనా? వాళ్ళందరూ అందుకే సక్సెస్ఫుల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళలో ఎల్లప్పుడు దీనత్వం ఉండేది. నేను ఆల్రెడీ చూపించాను. ఈరోజు నేను యేసయ్య యొక్క దీనత్వం చూపిలా, పౌలు గారి జీవితంలో దీనత్వం చూపిలా. అంతకంటే ముందు ఎస్తేరు జీవితంలో ఒక భాగం ఉండిపోయింది, అది చూపించి నేను ఈ ఇద్దరి జీవితాల్లో ముందుకెళ్దాం. ఓకే, టైం గిట్స్ పెడతా. టైం మనకు తెలిసి ఎంత టైం బాబు? 12:30 కదా, అయిపోయేది మంది. ఇంకా చాలా టైం ఉంది, 45 minutes. ఎంత ఎంజాయ్ చేయొచ్చు కదా. ఓకే, నేను స్ట్రైట్గా వెళ్దాం ఎస్తేరు జీవితంలోకి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం ఎవరైనా తీసి పెట్టండి జాగ్రత్తగా. నేను ప్లరా ఎందుకు దేవుడు రాయించాడు తెలుసా? వాటిని చూసి మనము నేర్చుకుని వాళ్ళలాగా మనం కూడా ఈ భూమి మీద సక్సెస్ఫుల్గా ఉండాలని, హిస్టరీ క్రియేట్ చేసుకోవాలని. ఓకే, ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి జాగ్రత్త చూడండి. ముందు చూడండి, 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మీరు చూసినట్లయితే ఎస్తేరు రాణిగా చేయబడింది. ఆల్రెడీ క్వీన్గా ఉంది, గొప్ప క్వీన్, ఒక అనాథ అమ్మాయి, ఏదో మూలలో పుట్టిన అమ్మాయి, తల్లిదండ్రులు లేక పెంచబడిన అమ్మాయి. మీకు తెలుసు తల్లిదండ్రులు లేక పెంచారంటే ఎన్ని ఫెసిలిటీస్తో తను పెంచబడిందో, ఎటువంటి గుడలు వేసుకుంటుందో, ఏం తిండి తినిందో. అట్లాగా ఎక్కడో రిమోట్లో ఉండి అమ్మాయిని దేవుడు, మరి మీరు విన్నారు గత వారాల్లో, ఆమెతో ఉండి తన కృపను కుమ్మరించడం వలన ఏమైనా తను రాణిగా చేయబడింది. ఎంత పెద్ద రాణి తెలుసా? ఈమె భారతదేశం మీద రాణిగా ఉండిపోయింది. బైబిల్లో ఈమె వలన భారతదేశం కూడా ఏలబడింది ఈమె ద్వారా, ఈమె భర్త ద్వారా. అంత గొప్ప రాణి. ఈ విధంగా తను పరిపాలిస్తూ దేవుని యొక్క ఆనందంలో, సంతోషంలో పోయే సమయంలో ఒక సంఘటన తన ముందు వచ్చి నిలబడుకుంది. ఏంటి ఆ సంఘటన అంటే, హామాన్ అనే వ్యక్తి వచ్చి నిలబడినాడు. మొబైల్ సైలెంట్లో పెట్టండి అయినా. ఓకే, జాగ్రత్తగానండి. ముందర చూడండి, ఈమె జీవితంలో హామాన్ అనే వ్యక్తి రాజ్యంలో ఉండేవాడు. హామాన్ అనే వ్యక్తి మళ్ళీ యూదులందరినీ చంపాలని ప్రణాళిక పన్ని, మీరందరూ ఈయన స్టోరీనే ఇది. అయితే జాగ్రత్త వినండి. ఏం నేర్చుకుంటా ఉన్నాం మనము? కృపలో ఎదగడం గురించి. సబ్జెక్ట్ మర్చిపోద్దండి. అయితే ఈ హామాను అందరినీ చంపేదానికి ప్లాన్ పన్ని ఒక విధంగా సక్సెస్ఫుల్ అయిపోయి ఉంటాడు. రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు, యూదులందరినీ ఫలానా రోజు మొత్తం ప్రపంచంలో భూమి మీద ఉండే, నా రాజ్యంలో ఉండే యూదులందరినీ చంపి పడేయమని శాసనం విధించి ఉంటాడు. ఈ విషయం మొర్దెకైకి తెలుస్తుంది. మొర్దెకై ఎవరు? ఎస్తేర్ని పెంచిన వ్యక్తి. ఆ సమయంలో వాళ్ళకు ఒక రకంగా లీడర్ అనుకోండి. ఆయన కూడా రాజగృహంలో పనిచేసేవాడు, గేట్ కీపర్గా ఉండేవాడు, గేట్ కీపర్ అది ఇన్ఛార్జ్గా ఉండేవాడు. ఓకే, సరే. మొర్దెకైకి తెలిసి ఎస్తేర్ దగ్గర సమాచారం పంపిస్తాడు. ఎస్తేర్, ఇది జరుగుతుంది, నీకు తెలుసా ఈ విషయము, నువ్వు వెంటనే ఏదో ఒకటి చెయ్యి, రాజుతో మాట్లాడు, రాజు దగ్గర సమాచారం తీసుకెళ్ళి మమ్మల్ని, యూదుల్ని ఏం జరగకుండా చేయాలి, నువ్వు, ఇది నీ బాధ్యత, ఈ విషయం నువ్వు చేయాలన్నప్పుడు ఎస్తేర్ ఏం చేస్తుందంటే తనకి ఈ విధంగా రిప్లై ఇస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆ యొక్క రాజ్యంలో ఒక ఆజ్ఞ ఏంటంటే, ఈవెన్ భార్య అయినప్పటికి కూడా ఇష్టానుసారంగా రాజు ముందుకు పోయేకి లేదనమాట. సో ఎస్తేరు రాస్తుంది, మొర్దెకైకి సమాచారం పంపిస్తుంది, అయ్యా అంతా బాగానే ఉంది, కానీ నేను 30 రోజులైంది రాజు దగ్గరికి వెళ్ళక, రాజు పిలిస్తేనే కానీ, జాగ్రత్త వినాలైనా, నేను పోయేకి వీలు లేదు. నేను రాజు పిలుచుకోకుండా పోయినాను అనుకో, కసక్ ఆదివారం కోడి తెగినట్లే. ఓకేనా? సరే, చదువుకుందాం. 10వ, ఎందుకంటే మీరు టైట్గా ఉండడం నాకు ఇష్టం లేదు. 4:10 వాక్యం నుంచి చదవండి ఎవరన్నా. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు మొర్దెకైకి సమాచారం పంపిస్తుంది ఎస్తేరు. పిలువబడక రాజే గాని, 10వ వాక్యం పెట్టరా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు నెక్స్ట్ యొక్క అంతఃపురమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడును కసక్ అంటే సంహరింపబడునన్న
కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించకు నేను పిలువబడలేదని చెప్ప ఓకే, జాగ్రత్తగా అర్థమైంది కదా స్టోరీ. సింపుల్ తెలుగు. ఆమె అంటుందయ్యా, విషయం ఇది పోయేక లేదు, అటుకే ఆల్రెడీ 30 రోజులైంది. ఆయన రమ్మనంది పోయేక లేదు. పోయినామా చంపబడతాం పిలువబడకపోతే. ఒకవేళ పోయినప్పుడు ఆయన రాజదండాన్ని ఎత్తి నా దిక్కు చూపిస్తే బతికిపోతా, లేకుంటే మాత్రం చంపబడతాం. ఇది కఠినమైన ఆజ్ఞ ఈ దేశంలో ఉండేది అని చెప్తుంది ఆమె. అయితే జాగ్రత్తగానండి, చాలా ఇంపార్టెంట్ ప్రీచింగ్ పిల్లర్. మొర్దెకైకి తెలుసు ఈ విషయం. ఎస్తేర్ని దేవుడు ఎందుకు రాణిగా చేశాడు ఏంటన్నారమ్మా? మొర్దెకైకి బాగా తెలుసు. మొర్దెకై మంచి భక్తిపరుడు, దేవునితో ఉండేవాడు. కాబట్టి మొర్దెకైకి బాగా తెలుసు ఈ గొప్ప ప్రణాళిక. దేవుడు ఈమెని, ఒక అనాథగా ఉన్న ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఊహించని విధంగా అద్భుతంగా రాణిగా పెట్టాడు అంటే దేవునికి తెలిసి ఈ దినం రాబోతోంది, యూదుల్ని సంహరించే దినం రాబోతోంది, కాబట్టే ఆమెను పెట్టాడని చెప్పి మొర్దెకై జవాబు రాస్తాడు ఆమెకి. ఏం జవాబు రాస్తాడో తెలుసు, చదవండి 13 నుంచి. పెట్టినైనా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొనువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలై మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొని చెప్పుమనేను. జాగ్రత్త. నేను చూసారా, సింపుల్ తెలుగు. మొర్దెకై అన్నాడు, జాగ్రత్తమా, నువ్వు అనుకుంటాడో ప్యాలెస్లో ఉన్నా సో ఐఎమ్ సేఫ్ అని. మంచి మాట అన్నాడు. దేవుడు ఏదో విధంగా యూదుల్ని తప్పిస్తాడు. యూదులు ఈ లోకంలో లేకుండా పోరుపులరా. ఎందుకంటే యూదులు నిబంధన బిడ్డలు, మీరు నేను నిబంధన బిడ్డలు. అదే మొర్దెకై అంటున్నాడు, ఊహించుకోకు, ఏదో విధంగా చేస్తాడు, దేవుడు తప్పిస్తాడు. కానీ నువ్వు మర్చిపోద్దు, నిన్ని రాణిగా చేయడానికి కారణము ఇదే కావచ్చు. నువ్వు మాత్రం చనిపోతావు ఏదో విధంగా, నువ్వు యూదులతో పాటు, కానీ నువ్వు ఈ పని చేసే తీరాలన్నట్లుగా మొర్దెకై చెప్పాడు. ఈ మాట విన్నాక నిజంగా ఎస్తేరుకి ఒక మంచి విషయం అర్థమైంది. అందుకే ఏం సమాచారం పంపిస్తుంది చూడండి. నెక్స్ట్ చదువు నేను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనను, జాగ్రత్తగా వింటానండి, నీవు పోయి గోషాను నందు షూషాను నందు కనబడిన ప్రతిసారి సమస్య ఏమా, ఇంకోసారి చెప్పినాను, షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నును నేను రాజు నొద్దకు ప్రవేశించుచు నేను నశించెదను. ఓకే ఓకే ఎంతవరకు? 14 14 13 14 చదువుకున్నామా మనము? ఓకే, జాగ్రత్త ముందర చూడండి. ఎప్పుడైతే ఈ సమాచారం మొర్దెకై తనతో చెప్పాడో ఆమె ఏం చేసింది? ఆమెకు అర్థమైంది. ఆమె కూడా తను అర్థం చేసుకుంది. అవును కదా, జాగ్రత్తగా ముందర. ఇప్పుడు మీకు నాకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. ఎవరు నేను? ఒక అనామికురాలని, తల్లిదండ్రులు లేకుండా ఈ సృష్టిలో పుట్టిన తర్వాత తల్లిదండ్రులు లేకుండా బ్రతికిన దాన్ని, ఇంత దీన స్థితిలో ఎవరు చూసుకోలేని స్థితిలో ఉన్న నేను ఈరోజు పిల్లరా, ఆ సమయంలో దాదాపు ఇప్పుడు చదువుకున్నాం కదా, భారతదేశంతో చాలా పెద్ద 120 కాన్స్టిట్యుయెన్సీస్లో తను రాణిగా ఉండేదన్నమాట. తనకు రియలైజ్ అయింది, ఎవరు ఈ స్థితికి నాకు తెచ్చారో? దేవుడు నన్ను ఈ స్థితికి తెచ్చిండేది.
నా బలాన, నా జ్ఞానం వలన, నా అందం వలన కాదు. నా మాదిరి చాలామంది అందగత్తెలు వచ్చారు అక్కడ. నేను వచ్చినప్పుడు వాళ్ళతో పాటు హేగే ఆ యొక్క డిపార్ట్మెంట్, ప్లీజ్ మాకు కొద్దిగా జాగ్రత్త, డిపార్ట్మెంట్ హెడ్కి కూడా దేవుడు ఏం చేశాడు? దయనిచ్చాడు. అన్ని చూసుకున్నాం మనం లాస్ట్ టైంలో. అంతేకాకుండా దయతో ఆయన 7 మందిని పనిచేసేకి ఇచ్చాడు. అంతేకాకుండా అక్కడ డిపార్ట్మెంట్ ఎవరైతే ఈమెను అలంకరించి 6 నెలలు, దాదాపు నాకు కరెక్ట్ ఎగ్జామ్ ఫిగర్ తెలియదు కానీ అన్ని నెలలు అలంకరించి అందరూ దయ చూపేవారు అక్కడ ఆమె మీద. ఆ తర్వాత మీరు చూస్తే రాజు దగ్గరికి పోయి నిలబడినప్పుడు ఏం జరిగింది? రాజుకి దేవుడు దయ ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. ఇవన్నీ రీల్ చేసింది పిల్లరా. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆమె నిర్ణయం ఏంటి? ఆమె అనింది, నో, నాకు అర్థమైంది, నాకు దేవుడు రాణిగా చేసింది ఎందుకంటే ఈ సమయాన నేను వాడబడాలి. అందుకే చనిపోయినా పర్లేదు, అదే కదా అంటుంది, నేను నశించినా పర్లా, నేను వెళ్ళి రాజు ఎదుట నా ప్రజల కొరకు విజ్ఞప్తి చేసుకుంటాను. ఎందుకంటే తను మర్చిపోలేదు కాబట్టి. ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో. ఈమె ఆ యొక్క ప్రార్థన ఆరంభించారు, ఉపవాస ప్రార్థన. 3వ రోజు 5వ అధ్యాయం 1వ వాక్యం, 3వ రోజు తను రాజవస్త్రాలు ధరించుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. చదవండి ఇప్పుడు 5:1 ఏం రాబడిందో. 3వ దినం ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజవర్ణములో తన రాజాసనం మీద రాజు కూర్చునుండెను. చూసారా అక్కడ పద్ధతి ఏమో. ఈమె 3వ రోజు లేచి బ్రహ్మాండంగా డ్రెస్ చేసుకొని పోయి రాజు యొక్క గేట్ ముందర నిలబడుకుంది. ఇక్కడే ఇండియాలో ఈ సిస్టమ్ అంటే బలి బాగుండు కదమ్మా, ఆడోళ్ళంతాకి బాగుండదా ఈ సిస్టమ్? నెల తర్వాత ఈయన పోలంటే అడగాల, ఆయన రమ్మనలా. సరే రమ్మని ఎట్లున్నాయి, ఆడిపోయి ఆడు నిలబడాల గేట్లో. ఊహించుకోండి, ఏమే వచ్చి ఆడ గేట్లో నిలబడుకుంది. నేను ఏమెత్తాలా? రాజదండం ఎత్తాలా? లేకుంటే ఆమె కాడే కాస్త. చాలా మంది ఆడవాళ్ళకి సంతోషం, ఇట్లుంటే బలి ఉండు సార్. 3 పూట్ల అన్నం పెట్టి ఇన్ని చేసినా కూడా యాదో ఒకటి వేసి పొడుస్తా అంటాడు. ఈ సిస్టమ్ ఉంటే బలి ఉండని. ఆమె విచిత్రమైన సిస్టమ్ నైనా ఇది. నెల రోజుల నుంచి పోలేదు ఆమె, రమ్మన్లా. దాంతోపాటు ఏదో సరే పలకరించి వస్తా, ఉన్నాడో లేదో అదే భర్త ఉన్నాడో లేదో చూసుకొని వస్తామని కూడా లేదంట. ఎక్కడికక్కడ చంపేసేవాళ్ళు. పోలేండి, దేవుని కృపలో ఇట్లా సిస్టమ్ లేదు మన దగ్గర. జరిగింది ఏంటంటే పిల్లరా, జాగ్రత్తగా వినండి. ఇది చెప్పేదానికి ఇంతవరకు ఇన్ని వాక్యాలు చదవాల్సి వచ్చింది. చూడండి ఎంత గొప్ప దేవుడు మీనా దేవుడు. ఏం నిర్ణయం తీసుకుంది ఈమె? తన యొక్క హంబుల్నెస్ చూడండి. నేను రానిని, నాకేలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని, నన్ను ఎవడు ఏం చేయలేడు అనుకోకుండా తను దేవునికి లోబడింది. కాబట్టి తన యొక్క అర్థం చేసుకుంది, ఈ స్థితికి నన్ను తెచ్చిండేది ఎవరు? దేవుడు. అందుకే ఆమె ఏం చేసింది తెలుసా? ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసి తన యొక్క రాజు ముందర వచ్చి నిలబడింది. ఏం జరిగింది రాజు ముందర నిలబడినప్పుడు? నెక్స్ట్ వాక్యం, రాణైన ఎస్తేరు రాణైన ఎస్తేరు ఆవరణు నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు, అందుకే చెప్పారు 2వ అధ్యాయానికి ఇప్పుడు స్థలం ఇద్దండి. నువ్వు ఎప్పుడైతే దేవునిలో ఉన్నావో, దేవుని వాక్యం ముందు ఉన్నావో, నీ ఈ భూమి మీద ప్రతి మనిషికి దయ ఇచ్చే బాధ్యత అయింది. నువ్వు ఊరికే చెప్పించుకుంటున్నావు అనుకో, ఈ 2వ అధ్యాయాన్ని పట్టుకొని ఇట్లా ఆమె ఇట్లా, ఆమె ఎందుకు ఇట్లా చేసింది, ఈమె ఇట్లానే ఇట్లా, నీ జీవితంలో నువ్వు ఆ యొక్క బంధకాల నుంచి బయట రాలేవు. నువ్వు వాక్యం మీద బ్రతుకు. ఎస్తేరు వాక్యం మీద బ్రతుకుతా ఉంది. ఎస్తేరు అనింది, ప్రాణం పోయినా పర్లేదు, ఆయనే కదా రాణి చేసిండేది. నేను వెళ్ళి నా దేవుని కొరకు, నా ప్రజల కొరకు నేను కాపాడుతానని అక్కడ పోయి నిలబడే జరిగింది. జాగ్రత్తగా నేను ఏం జరిగింది? రాజు హృదయంలో దయ పుట్టింది. ఏం చేశాడు రాజు తన చేతిలోనున్న బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టాను. చూడ, చనిపోల్సిన ఈ స్త్రీ ఏం చేయబడింది? మరణం తప్పించబడి. కారణం ఏమనంటే ఎవరు పుట్టించారంట? అది ఈరోజు ప్రీచింగ్. చూడదు, దీనత్వం నీలో ఉంటే
దేవుడు నీతో నేను పైన 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 పెడతాడు. ఈ భూమి మీద నీకు శత్రువు లేకుండా చేస్తాడు. నిలవలేరు వాళ్ళు. ఒక మార్గంలో నీ శత్రువు వస్తే 7 మార్గంలో పారిపోతారు. అయిపోయిందా? ఇది కృప. ఎటువంటి కృప చూడండి. అక్కడే ఫస్ట్లో కృప చూసాం మనము. రాజు లేచి కిరీటం పెట్టాడు ఆమె మీద. అప్పుడు సెలక్షన్లప్పుడు రాణిగా సెలెక్ట్ అయినప్పుడు. ఇది 2వ అద్భుతం. 3వ అద్భుతం చూడండి మీరు. ఇప్పుడు నేను చెప్పేది 3వ అద్భుతం. దీన్ని సూపర్ న్యాచురల్ గ్రేస్ అంటాడు. ప్రాణం మిగిలిపోయిన అదే గొప్ప సంగతి కదా. అంతటితో కాదు. 3వ వాక్యం చూడండి ఏం రాయబడిందో. చూడైనా, రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమీ కావాలను, నీ మనవి ఏంటి? మీరే చెప్పండి ఏంటో మనవి. ఏమా ఏం చెప్పాడు రాజు ఆ తర్వాత? రాజ్యములో సగం మటుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు సింపుల్ రిక్వెస్ట్ తీసుకొచ్చిందయ్యా, ఇట్లా మా వాళ్ళందరినీ చంపేయాలని చెప్పేసి ఆజ్ఞ ఒక హామాన్ అనే వ్యక్తి ద్వారా ఇట్లా అయింది. ఈ సింపుల్ అదే. రాజ్యం అంటున్నాడు, సగము రాజ్యమే నీకు, రాజ్యంలో సగం మటుకు నీకు అనుగ్రహించేదను. సూపర్ న్యాచురల్ గ్రేస్. దిస్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ గ్రేస్. కింగ్ సేస్, ఒకటి ఆమె చంపబడుతుందేమో అనుకోండి, కానీ చంపబడటం కాదు, ఆమెను స్వీకరించడం కాదు. ఎంత గొప్ప కృప ఈమె మీదకి వచ్చిందంటే, కృప వెంబడి కృప, గ్రేట్ గ్రేస్ అవడం వల్ల రాజు అంటాడు, దేశమే నీ చేతులు పెట్టి సగ దేశమే నీకు ఇస్తాను. కారణం ఏంటి? ఏం నేర్చుకుంటాను ముందు చూడు బిడ్డ. కారణం ఏంటి? యూ హ్యావ్ టు గో ఇన్ టు డీప్ దిస్ థింగ్. హలో, వాట్ ఈస్ ద రీజన్? జాగ్రత్త ముందు చూడు బిడ్డ. రీజన్ ఏంటంటే, ఈ ఎస్తేర్ రియలైజ్ చేసింది తను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చా, ఈ స్థితికి కారణం ఏమనేది తను రియలైజ్ చేసి, నా ప్రాణం పోయినా పర్లేదు, నా ప్రజల్ని నేను కాపాడతా. ఎందుకంటే ఎస్తేరుకి బాగా తెలుసు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలని. జాగ్రత్త వినిపిల్లరా, నువ్వు నేను ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నామో దేవుడు నిన్ను ఆ పొజిషన్లో పెట్టిండేదే. నువ్వు హాస్పిటల్లో పనిచేస్తున్నావా, నువ్వు స్కూల్ టీచర్వా, లేకుంటే నువ్వు ఏదైనా బిజినెస్లో ఉన్నావా, లేకుంటే ఏదైనా ఆఫీస్లో ఉన్నావా, నువ్వు పోలీస్ ఎక్కడన్నా ఉండు. ఈరోజు ఉదయకాలం నిన్ను దేవుడు ఇక్కడ నీ తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఈ విషయాన్ని గుర్తు చేయడానికి. అక్కడ దేవుడు నిన్ను పెట్టిండేది. అక్కడ ఉన్న ప్రతి క్షణం నువ్వు ఆలోచించాల్సిందేమంటే, ఈ స్థానంలో ఉండేది నేను దేవుని కృప వలన. ఆ స్థానం నుంచి నువ్వు ఎంత పై స్థానానికన్నా వెళ్ళచ్చు, నువ్వు ఎప్పుడైతే ఇది గమనిస్తావో. చాలామంది ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, చాలామంది చాలా కష్టాల్లో ఉన్నారు, పిల్లలు చాలా ఇరుకు ఇబ్బంది ఉన్నారు. ఈరోజు మీ దగ్గర ఏదైతే ఉందో దానికి కారణం దేవుడు. ఆయన కృప నీ మీద వచ్చింది కదా. ఈ పాప లక్షల మంది ఎగ్జామ్ రాసిరి, మన చర్చలో ఎవరికైనా డేస్ వచ్చినది ఎందుకు వచ్చింది? తనకు కృప. దేవుడు కృప చూపాడు మా కుటుంబం మీద. తను ఎప్పుడు మర్చిపోకూడదు అది. అందుకే అక్కడ ఉన్న రేపు ఎవరి కోసం బ్రతకాలా? స్టూడెంట్స్కి న్యాయం చేయాలాడా? నువ్వు నన్ను నమ్మి స్థితిలో పెట్టావు ప్రభు. ఏం చెప్తున్నా పిల్లరా, ఎస్తేర్ లాగా మీరు నేను ఎక్కడున్నా నా దీనత్వాన్ని దేవుని ఎదుట చూపించాలా, గర్వాన్ని చూపించకూడదు. అక్కడ ఉండి చాలాసార్లు నేను ఈ విషయం మీకు చెప్తున్నా పిల్లరా. చాలామంది నా జీవితం, నిన్న వారం కూడా చెప్పాను దావీదు విషయం చెప్పినప్పుడు, కొంత వస్తువుని అప్పుడే మన మనిషి యొక్క ఇది అనమాట. లైక్ ఫస్ట్ వదిలేదు దేవుడిని. ఇంకా నాకు వచ్చేసే డబ్బులు వస్తున్నాయి, మంచి జీతం వస్తుంది, ఇంకా దేవుని దగ్గర పోతే ఎంత, పోకపోతే ఎంత, నేను మేనేజ్ చేయగలను, ఈ శాలరీతో మేనేజ్ చేయగలను, నా పాప ఇట్లయిపోయింది, నా కొడుకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్ట, ఇంకా నాకే ఎప్పుడు క్యాలిక్యులేషన్ వేస్తూ ఉంటాడు మనిషి. ఎందుకంటే పాపం నుంచి వచ్చాడు, ఆ యొక్క మైండ్ పోదు కదా, స్వభావం అట్లా అది. అందుకే మనం ఆ స్వభావాన్ని జయించాల. ఎస్తేర్కి మీద సూపర్ న్యాచురల్ గ్రేస్ అవడానికి కారణం ఏమంటే, తన యొక్క ఎక్కడి నుంచి లేచానో తను మర్చిపోలేదు. మీరు నేను మన జీవిత కాలం అంతా ఎప్పుడు మర్చిపోకూడదు మనం దేవుణ్ణి. చాలామందికి చెప్తాను నేను, కొంచెం డబ్బులు సంపాదిస్తే, కొంచెం ఉద్యోగం వస్తే, కొంత ఆస్తి వస్తే, కొంత పిల్లలకు పెళ్ళి, కొంత అయితేనే అప్పుడే ఇంకేళ్ళే ఆయనతో మనకి. అరే అనుక్షణం ఆయనే నీ ఊపిరి.
ఆయన లేకుండా బ్రతకలేము ఈ సృష్టిలో. మనం ఇంకా దగ్గర కృతజ్ఞత ఉండాలి, ఇంకా ఆయన హత్తుకోవాలా. అయ్యా ఈ స్థితి నువ్వే. అంతేకాకుండా ఆడున్న ఆ స్థానంలో నుంచి ఎప్పుడు కూడా నేను దేవుడు పెట్టాడు కాబట్టి నీతిగా ఆడ పనిచేయాలను, అన్యాయంగా పనిచేయకూడదు ఆఫీస్లో. అర్థమైందా? ఎంత వీలైతే మంచి చేయాలి అడుగుచ్చాను. ఓకే నేను చూడండి జాగ్రత్తగా. హలో, సో ఎస్తేరు ఆ విధంగా చేయదు. ఆ తర్వాత ఏం జరిగింది మీ స్టోరీ తెలుసు కదా. ఆ తర్వాత ఏం జరిగింది? రాజుని పిలిచింది ఆమె, హామాన్ని పిలిచింది. ఎంత చక్కగా దేవుడు స్టోరీ అల్లాడు. దేవుడు ఉన్నట్టు నా జీవితంలో ఎగ్జాక్ట్గా ఎస్తేర్ జీవితంలో అనుక్షణం ఉన్న దేవుడే ఈ రోజుకి నీతో నాతో ప్రతి క్షణం పని చేస్తాను. ఆ దావీదుతో పనిచేసిన దేవుడు రూతు జీవితంలో ఎగ్జాక్ట్లీ ఆయనే నా దేవుడు. ఏం జరిగింది? ఇద్దరిని పిలిచింది ఆమె. ఇద్దరిని పిలిచినప్పుడు రాజు ముందర చెప్పింది, అయ్యా ఇట్లా యూదులందరూ చంపాలని ప్లాన్ చేశారు, ఈ వ్యక్తే నేను కూడా దాంట్లో ఉన్నా, నేను చంపబడతాను. రాజుకి షాక్ ఉంటుంది. రాజు ఎప్పుడు ఊహించలేదంతా ఈ వ్యక్తి పగతో చేస్తానని. వెంటనే ఏమైంది చూడండి, ఎట్లా సెట్ చేశాడు. రాజు బయటికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఆ యొక్క బాధతో. ఏంది ఇట్లా చేశాడు ఈయన, నా భార్యకు విరోధంగా చేశాడని. అంతలో హామాన్ ఆమెను బంగపోతూ ఆమె మీద పడ్డం జరుగుతుంది. చేస్తే ఏం జరిగిందో వెంటనే రాజు అదే సమయంలో స్పాట్లో ఎంటర్ అయ్యాడు. నా ఎదురుగానే రాణిని వెంటనే ఆ క్షణం ముందే చంపబడ్డాడు. ఎందుకు ఇది రాయించాడు దేవుడు? ఊరికే చదువుకునేదాన్ని. సిస్టర్ ఆమె మీ పక్కనున్న ఆమె, మీకే సిస్టర్ చెప్తాను, ఎందుకు రాయించాడు? ఇంత స్టోరీ చెప్తాను. హలో, ఎగ్జాక్ట్లీ నా జీవితంలో అదే యెహోవా దేవుడు అనుక్షణం పనిచేస్తాడు. ఇంకా నువ్వు ఎస్తేర్లా కృతజ్ఞత కలిగి దీనత్వం కలిగి నేను బ్రతికితే ఏంది మన జీవితంలో ఆయన చేయలేంది మనకి ఏంది ఏమని చెప్పండి. అందుకే బైబిల్ అంటుంది, దీనుల్ని ఆయన హెచ్చిస్తాడు, గర్విష్ఠుల్ని ఎవరైతే దేవుణ్ణి పక్కన పెడతారో. ఇది ప్రిన్సిపల్. దేవుడు ఏం చేయడారా, ఆటోమేటిక్గా నువ్వు పక్కకి వెళ్ళిపోతావు దేవుని దీవెనలో నుంచి. ఎందుకు? నువ్వు గర్విష్ఠివి, కృతజ్ఞత లేదు నీకు. మనమైతే ఇంకా ఎక్కువ కృతజ్ఞత ఉండాలా. ఎందుకంటే పాతాళాన్ని నుంచి తీసుకొని పరలోకంలో తనతో పాటు కూర్చోబెట్టుకొని తను మనల్ని నివసిస్తూ ఉండే ఎలా బ్రతకాలి చెప్పండి? నీతిమంతులుగా చేయబడ్డం మీరు నేను. ఓకే, నేను ఈ సమయంలో మీకు యేసు ప్రభు యొక్క దీనత్వము, పౌలు యొక్క దీనత్వం చెప్పాలా. కానీ దానికంటే ముందు ఈ యొక్క ప్రిన్సిపల్ని ఇంకొన్ని విషయాలతో మీకు ఇంకా బలపరచాలని కోరుకుంటున్నాను. ఏ ప్రిన్సిపల్? దీనత్వము మిమ్మల్ని కృపలోకి, అధికమైన కృపలోకి నడిపిస్తుంది. దిస్ ఈస్ ఎ గ్రేట్ అండ్ గ్రాండ్ ప్రిన్సిపల్. చూపిస్తాను చూడండి. ఇంకొక 2-3 వాక్యాలు చెప్పి మళ్ళీ యేసు ప్రభు దీనత్వం. 1 పేతురు 5:5 తెలుగు ఇంగ్లీష్లో 2లో పెట్టినా బాగుంటుంది. ఆయన జాగ్రత్తగా నేను చాలా ఇంపార్టెంట్. ఇదే మన జీవితంలో ఏదో గొప్ప దేవుడు ఉన్నాడు, ఎందుకు అనుభవించలేకపోతానా? ఎందుకు దీవెనలు లేం? ఎందుకు ఆశీర్వాదాలు లేం? ఎందుకంటే మనం అర్థం చేసుకోలేకపోతాం ఎలా బ్రతకాలి ఈ లోకంలో అని. చూడు 5:5 ఏం రాబడింది? చిన్నలారా. తెలుగులో యాక్చువల్ చిన్నలారా, ఇంగ్లీష్లో యూత్ కోసం రాబడింది, యంగర్ పీపుల్. నేను కూడా చెప్తున్నా, ఈ వాక్యం ముఖ్యంగా యూత్ కోసం, అందరి కోసం అనుకోండి. బ్రదర్ సుధాకర్ అందరి కోసం ఇది, అందరి కోసం. రెడ్డప్ప నీకు కూడా, పక్కన వాళ్ళకు కూడా. అయితే చూడండి ఏం రాబడింది? మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల ఏమై ఉండాలా? దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనాలా. లేకుండా ఏమైందంటే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూసారా ఎంత మంచి మాట. ఏం చేయాలా? దీనత్వాన్ని ఎలా అంట ధరించుకోవాలి. దీనత్వాన్ని ధరించుకోవాలా. నేను అలంకరించుకోవాలా దీనత్వంతో. ఏంటో దీనత్వం? మీరు ఎస్తేర్ జీవితము, రూతు జీవితము, యోసేపు జీవితము. యోసేపు ఎప్పుడు ఆలోచించలే. ఈ 2 దయాలకి ఎప్పుడు యోసేపు అవకాశం ఇచ్చాడా? యోసేపు గ్రేట్ ఎగ్జాంపుల్. ఈ 2 దయాలకి యోసేపు ఎప్పుడైనా స్థలం ఇచ్చాడా? నేను అట్లా నా జీవితం ఏది, మా నాయన ఏడిచిపెట్టా, నో ఎప్పుడు అక్యూజ్ చేసుకోలే. ఆ 2వ దయానికి కూడా అవకాశం ఇలా. వాళ్ళు ఇట్లా అనుకుంటా అంటారు, అది దీనత్వం పిల్లలు. దీనత్వం ఏంటి? ఎప్పుడు దేవుడు నాకు ఈ స్థానం కలగజేసింది, అలంకరించుకోవాలా. ఓకే అప్పుడు ఏమవుతుందంట? ఓకే కృప ఇస్తానని చెప్పి చదువుకున్నాం కదా. ఎప్పుడు ఇస్తాడు కృప? చూడండి నెక్స్ట్ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులో ఉన్నాడు. ఎప్పుడు? ఏ సమయము?
తగిన సమయము. ఓకే, ఇంగ్లీష్లో దేర్ఫోర్ హంబుల్ ఇన్ డ్యూ టైం. అమ్మా డ్యూ టైం ఏంటి? డ్యూ టైం అంటే ఏంటి? తగిన సమయం అంటే ఓకే చెప్తా నేనండి. ఓకే 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 ఉదాహరణకు మీరు ఆఫీస్లో జాయిన్ అయ్యారు, 3వ తేదీ జాయిన్ అయ్యారంటే 5వ తేదీ జాయిన్ అయ్యారు, ఆఫీస్లో ఉద్యోగం కోసం జాయిన్ అయ్యారు. జీతం ఎప్పుడు ఇస్తారమ్మా? చేరిన వారానికే జీతం ఏమంటే ఇస్తారా? డ్యూ టైం. ఎప్పుడు డ్యూ టైం? 31వ తేదీ లేదా 1వ తేదీ, అది డ్యూ టైం అంటే. దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకొని నువ్వు ఈ భూమి మీద జీవిస్తూ ఉంటే డ్యూ టైంలో తగిన సమయమందు ఏం చేశాడంట? దేవుడు నీకు హెచ్చిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. చాలా ముందు సమస్య ఏం తెలుసా? ఆ సమయం కొరకు వెయిట్ చేయరు, డ్యూ టైం కొరకు వెయిట్ చేయరు. అందుకే జీవితాన్ని సరిగా జీవించారు. చూడండి, ఇంకో వాక్యం పెడతాం, మీకు కరెక్ట్గా అర్థమైంది. గలతీ 6:9 చదవండి. ఏం రాయబడింది? 6:9, 10. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. ఏంటి తగిన సమయం అంటే? చూడండి, మనం తొందరగా అలసిపోతాం పిల్లరా. అరే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చేదే. దేవుడు వాగ్దానం చేశాడు, నేను దేవుడు చెప్పినట్లు చేసుకుంటూ పోతే, దీనితో మాట చెప్పాను కదా, దేవుడు చెప్పినట్లు నేను చేసుకుంటూ పోతే తగిన సమయం ముందు ప్రతిఫలం ఇచ్చేది. కానీ ఏం జరుగుతుంది లోకంలో? చూడండి, బైబిల్ ఏమంటుందో, మనము మేలు చేయటందు విసుగకు. వీళ్ళు ఏమయ్యారు? గలతీలు ఏమయ్యారమ్మా? మేలు చేసే దాంట్లో విసుక్కుంటున్నారు. బైబిల్ అంటుంది మేలు చేయటందు విసుగక యుందుము. అప్పుడు ఏమైందంట? మనము అలయక మేలు చేసి తిమే ఏమవుతున్నప్పుడు తగిన కాలమందు పంట కోతము. నెక్స్ట్ వాక్యంలో మీరు చదివితే, ముఖ్యంగా విశ్వాస గృహమేడల సమయం దొరికినది అందరిలో, విశేషంగా చర్చిలో. ఓకే, ముందుకు రానైనా చర్చిలో కరెక్ట్గా ఉండాలి, అంటే చర్చిలో సహాయం మేలు చేసుకుంటూ ఉండాలి. ఒక ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ వాక్యంలో రాది. మేలు చేసే దాంట్లో నేను అలిసిపోకూడదు, విసుక్కోకూడదు. జనరలీ మనం చేసేది ఏం తెలుసా? ఉదాహరణ ముందు చూడండి, అయినా మేలు చేసుకుంటూ పోయినప్పుడు ఎదుటోడు మనకేం చేయలేదనుకో, వెంటనే మనం మేలు చేయడం మానేస్తాం. ఎందుకు? మన రిలేషన్స్ సరిగా లేవు ప్రపంచంతో, బంధువులతో. ముఖ్యంగా ప్రపంచం పక్కన పెట్టండి, ముందు చూడండి అయినా, ఎందుకు మన బంధువులతో మన రిలేషన్స్ సరిగా లేవు అమ్మా? ఎందుకంటే మనము చాలాసార్లు నా దగ్గరికి వచ్చే విషయాలు నేను నా అనుభవం చెప్తున్నా. బ్రదర్, వాళ్ళతో అసలు మాట్లాడేదే మానేశాం బ్రదర్. ఎంత చేసినాం తెలుసా వాళ్ళకి? మేము ఎంత మేలు చేసాం తెలుసా? మాతో ఎప్పుడు మేలు, మాతో పనులన్నీ చేయించుకుంటారు. కానీ మాకేం చేసింది లే వాళ్ళు. అందుకే మేమేం చేసినాం? మానేశాం. ఏం చేసేది? ఇంగ్లీష్లో ఫెయింట్ నాట్ అని రాయబడితే మూర్ఛ పడిపోద్దు. అంతమందా? మేల్ చేయడంలో మూర్ఛ పడిపోద్దు. మేల్ చేయడం మానకు. క్రైస్తవులారా వినండి, అన్నదమ్ముల మధ్య ఎందుకు లేదు ప్రేమ? మీకేం తెలుసు సార్? అతనికి ఏం చేయలే, మేము అన్ని చేసినాం, ఇది చేసినాం, అది చేసినాం, ఇది మాకేం చేసినాడు తెలుసా? నీకు ఎవడు చెప్పాడు ఆయన ఏమో చేస్తాడని? బైబుల్ సరిగ్గా చదవని ఎవరు చేస్తాడు? నువ్వు చేసిన దానికంతా. మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం? నీకు అర్థం కాలే బైబిల్. మన రిలేషన్స్ ఎవరితో సరిగా ఉండవు. ఎందుకు సరిగా ఉండవు? మనం ఏం చేస్తాం తెలుసా? మనం మంచి చేస్తున్నామా? మేలు చేసామా? చెల్లెలకి సాయం చేసాం, అక్కకి సాయం చేసాం, కుటుంబం సాయం, వాన్ చేసాం, వీళ్ళు చేసాం. మళ్ళీ వెంటనే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళు ఇది చేయాలి, వీళ్ళు ఇది చేయాలా. ముందే రాసి పెట్టుకుని పో. వాళ్ళు చేయరు కాబట్టి నువ్వు విసిగిపోతావు, చేయడం మానేస్తావు మంచి చేయడం. కానీ బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఏం చెప్తుంది? తగిన కాలమందు దేవుడు నిన్ను దీవించేవాడు. దేవుడు రెస్పాన్సిబిలిటీ, నువ్వు మంచి చేసుకుంటూ పోయేటప్పుడు నీకు ప్రతిఫలం ఇచ్చేది. చాలామంది జీవితాల్లో అట్లే పిల్లరా. ఇప్పుడు మనం నష్టపోతాం. ఈవెన్ చర్చెస్లో చూసుకోండి, పాస్టర్ అడగడం మాకు మేము ఎంత పని చేస్తానా, ఈ చర్చలో లేదు లేండి, చాలా చోట్ల జరిగేది చెప్తున్నా. లేకుంటే నాకు తెలియదు, మీరు కూడా అనుకుంటా ఉండొచ్చు, నేను ఎంత చేస్తాను తెలుసా, నన్ను ఎప్పుడన్నా అడిగినాడు అప్పా, అసలు మమ్మల్ని పట్టించుకుంటాడా? అందుకే నేను పట్టించుకోను. ఎందుకంటే నాది కాదు పట్టించుకునే పని.
మీరు ఎవరైనా చేయొచ్చు చెప్పండి, నీదే పట్టించుకునే పని అని. నేను పట్టించుకోను. నేను పట్టించుకున్నాను అనుకో, ఆయన ఏం పట్టించుకోండి నిన్నే. అసలు పట్టించుకోవాల్సింది ఎవరు? నిన్నే ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే పట్టించుకుంటే ఏమవుతుంది, నీకు కావాల్సినవన్నీ చేసింది అంతే. ఏం బ్రదర్ ఈ మధ్య కనపడరు, ఏం బ్రదర్ రారు? నేను ఎందుకు వస్తా, మీరు ఏమమ్మా మర్యాద ఇచ్చారు నాకు, చేయాల్సి చేసిన జరగదు ఇది. మళ్ళీ అనుకున్నారు ఎవరో, నేను చెప్పాలి కాబట్టి చెప్తాను. ఎన్ని చోట్ల లేదు. ఏం బ్రదర్? నేను మానేశాను బ్రదర్. అయ్యో మేము ఎంత చేసినామని, ఎంత చేసినామని, మేము ఆ చర్చికి ఎంత చేసినామని, ఆ పాస్టర్ ఏం చేసామని. నువ్వు ఇప్పుడు కూడా చేయాలా ఆ పాస్టర్కి, ఇలాంటి ఆ చర్చికి, లేకుంటే ఆ చర్చిలో ఉన్న వాళ్ళకి, ఇలాంటి నువ్వు సండే స్కూల్ టీచరు, వీళ్ళు పాడేకి వస్తారు. అమ్మా ఏమేమో కష్టపడతా అంటారు. ఈడ నిన్న ఏమేమో చేసిరు, సాయంత్రం ఏమంటారు దాన్ని, యూత్ మీటింగ్ చేసిరే. నాకు కూడా పిలిచలే, నేను రాలే, ఊరికే అంటాను జోక్. నేను అనాలా ఇప్పుడు, ఈమె అనింది అనుకో యూత్, ఈమె యూత్ మీటింగ్ చేసి ఆపే అడివా, ఆప అనుకురాలే, ఆప శబాసంలే, ఆప ఇది చేయలే, ఆప కనపడలే, ఆమె కూడా నాకు వాక్యం తెలుసు కాబట్టి రాను. నేను వచ్చానుకో నా మీద ఆధారపడతారు మీరు. ఆ పాస్టర్ చెప్తాడు చేస్తాం. నేను చూశాను కూడా. ఈవెన్ ఆడు వచ్చాననుకో అప్పుడే మానేస్తారు పనులన్నీ, నా దిక్కు చూస్తాంటారు. నేను అందుకే రావడమే అసలు పట్టించుకుని పడి ఆడన్నా పోండి దుంకండి మీరు. నాకు వేరే పని ఇచ్చాడైనా ఆడే ఉంటాను రూమ్లోనే, ఆడి పని నేను. సో జాగ్రత్త తినట్లేరా, ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను, మీరు నవ్వుకోండి కానీ బట్ సీరియస్ థింగ్. అందుకే సంతోషం లేదు మనకి కుటుంబాల్లో. కొంతమంది ఏం చేయరు, శుద్ధ మొద్దు మాదిరి కూర్చో ఉంటారు. అసలు కొంతమంది భార్యకు కూడా ఏం చేయరు. ఎందుకంటే ఏం చేసి ఏం ప్రయత్నం, ఎట్లా మంచి చేయదు నాకు. నువ్వు ఎందుకురా ఈ భూమి మీద ఉన్నావు, వెళ్ళిపోరా నాయన, బరువు ఎందుకు రాయడా ఈ ఏజ్. చాలా మంది అట్లే పిల్లరా. అస్సలు కొంతమంది అయితే వాళ్ళు శ్మశానంలో ఇల్లు కట్టుకుని ఉండాలా, ఈడు ఉన్నారు టౌన్లో ఉన్నారు, ఏం మేలు చేయట్లరా. నేను చూశాను అట్లా, వాళ్ళని మాట్లాడాను కూడా. నేను కూడా ఎంత ఘోరమైన వ్యక్తి ఐ మీన్ ఓకే ఎనీ పక్కన పెట్టండి, ఎంత చెప్పినా టైం ఎవరికి సరే ముందు చూడండి. డోంట్ డూ దాట్, డూ గుడ్ టు అదర్స్. గుడ్, మంచి చెయ్యి, మేలు చెయ్యి, సహాయం చెయ్యి, ముందుకెళ్ళు. ఇప్పుడు ఆ పిల్లోడు కీర్తన్ హాస్పిటల్లో ఉన్నాడు. చాలాసార్లు అనిపిస్తుంది కదా, ఇట్లా చేసి ఇట్లా ఏం ప్రయోజనం అని. అది దయ్యం స్వరం. అదే మేలు చేసేదానికి నువ్వు ఉండేది, సృష్టిలో సృష్టించబడినది. ఎస్తేర్కి అర్థమైంది కాబట్టే సూపర్ న్యాచురల్ గ్రేస్ అంటాడు రాజు, సగ రాజ్యమే నీకు ఇస్తా. నేను చెప్తున్నా, హాస్పిటల్ ఉన్నావో, నువ్వు పోలీస్ స్టేషన్ ఉన్నావో, లేకుంటే స్కూల్లో ఉన్నావో, నువ్వు ఒక భార్యవో, నువ్వు ఎవరో ఏం కథో నాకు తెలియదు కానీ జాగ్రత్తగా నేను చెప్పేది, నువ్వు మేలు చేయడానికి అలసిపోద్దాం. ఇప్పుడు ఈ పిల్లడు ఎంతో పని చేస్తా అంటాడు, 10 రూపాయలు నేను ఇప్పుడు ఓపెన్గా అంత మన ప్రీచింగ్, అనంతపురం ప్రీచింగ్. ఉషా ఇట్లా చూస్తుంది, ఏం ఈయడం లేదా, ఏమి నేను ఇస్తే ఆయన ఈయడం. చాలా మంది అనుకుంటారు రామకృష్ణ ఏందో ఇస్తా అంటారు కట్టలు. నో సార్, హలో. కానీ అలసిపోద్దండి. చాలా చర్చెస్లో ప్రాబ్లమ్స్ ఆడ తెలుసా, ఇదే ఆమె ఇట్లా చేసి ఆమెని మైక్ ఇచ్చినాడు, మాకు మైక్ ఇలా మైక్లో సెల్లు చెప్పి కొంతమంది. మూర్తి పేద 2వ లైన్లో కూర్చుంటాడు, మాకు లాస్ట్ లైన్లో కూర్చోబెట్టినాడు. నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు ఇప్పుడు. అలా చాలా మంది కన్ఫ్యూజ్ లైఫే కన్ఫ్యూజ్, టోటల్ కన్ఫ్యూజ్. అందుకే మానేసాం మేలు చేసేసారు. ఎవరికి నువ్వు జంతువా మనిషి అయితే మేలు చేయి. ఎందుకు చేయాలి సార్, నీకు తెలియదు. వాళ్ళు అరే వాళ్ళతో నీకు ఎందుకురా వ్యాపారము, నీ వ్యాపారం అంతా మేలు చేయడమే ఆయన బాధ్యత. ఎస్తేర్ లాగా నిన్ను కూడా రాజో గీజో ఏదో చేస్తాడు ఆయన, చేసేస్తాడు ఆయన అంతే. నువ్వు మేలు చేసుకుంటూ పోతాను అంతే. నీకు ఉద్యోగం ఇప్పిస్తాడో, నువ్వు ఏమో వాడు అయిపోతావు. ఇంతకంటే ఇంకేం చెప్పండి నేను. హలో, అందుకే 1 పేతురు రానైనా ఎక్కడ 1 పేతురు 5:5 చూసుకున్నాం కదా, ఏం వస్త్రం ధరించుకో దీనత్వాన్ని. ఓకే, తొందర పెట్టినైనా 1 పేతురు 5:5. పెద్దలకు లోబడి ఉండుడి,
ఈ పాప లోపడదే, లోపడతారు. మీరందరూ ఎదుటివాని ఎడల మీరందరూ ఎదుటివాడి ఎడల దీన మనస్సు అను మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకోండి. ఆ తర్వాత మిమ్మును అలంకరించుకొనుడి. ఏం బాబా పెట్టవా ఎట్లెట్లా పని చేయలేదా? చూసా కొత్త ల్యాప్టాప్ కొత్త తల్లి కొనిచ్చింది నీకు, 80,000 పెట్టి కొనిచ్చిన పని చేయకుండా ఏం చేసేది శివాజీ? తొందరకని ఆ తర్వాత వాక్యం చదువునైనా దేవుడు అహంకారులను సారీ నేను చెబుతాను చూడండి, ఇక్కడ చూడండి. దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండు. ఆ తర్వాత చూడండి ఏమన్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక చింత యావత్తు ఆయన మీద వేయడే. అంటే అమ్మా నువ్వు దీనత్వంతో ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు బట్టి చింత వస్తుంది నీకు, కానీ చింతపడదు. ఆ తర్వాత చూడండి ఏమంటాడు, పెట్టినైనా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమల్లి ఎవరు మృంగుదుమా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. వాడు నీకు మంచి చేయనీడు ఈ భూమి మీద ఇతరులకి. వాడు మాట్లాడతానే ఎందుకు చేస్తావు, ఏం ప్రయోజనం, ఆమెకి ఇది కొట్టిస్తావి, ఇది ఇస్తేవి, నీకేం లేకపోయా, నీ పిల్లలకి ఏం లేకపోయా, అట్లని చెప్పి పంచొద్దండి పోయి. అర్థమవుతుందా? పాస్టర్ చెప్పినాడు ఇంక నేను అంతా పనిచేస్తాను పోయి పిల్లలకి బుద్ధి జ్ఞానంతో పనిచేయాలా. సార్ చెప్పినాడు ఇంక ఏడ అంది ఎవరు సార్ అన్ని సైన్లు పెడతా, ఏడ కాల్సి సైన్ పెట్టించుకోండి నాతో, ఎందుకంటే మెయిల్ చేయమన్నాడు. పోలీసు వాళ్ళు సార్ ఇంటికాడికి ఎత్తుకుని పోయేదానికి నీకే. అప్పుడు మళ్ళా నాకు సార్ నేను మెయిల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. బుద్ధి జ్ఞానంగా చేయాలా. అర్థమైందా? అప్పుల పాలు అయిపోద్దండి. వాక్యాన్ని చదివి అర్థం చేసుకుని మేలు చేయడం అనేది నువ్వు ఎంత చేయగలవో ఆ మేలు చేయి. ఎందుకంటే కొంతమంది ఎక్స్ట్రా మైల్ పొమ్మన్నాడు అని చెప్పి ఒకతను అన్నాడు, ఎక్స్ట్రా మైల్ పొమ్మన్నాడు కదా సార్ దేవుడు, అందుకే వాడు ఎక్కడ సైన్ చేయమంటే చేసి నేను రోడ్డు మీద వాడు రోడ్డు మీద ఉన్నాము. అప్పుల పాలేవి అట్లా చేయొద్దండి. ఓకే, మేలు చేసే విధానం అర్థం చేసుకోండి. ఓకే, సాతాను చేయనీడు పిల్లరా మేలు, అదే చెప్తే కదా ఏం ప్రయోజనం. నువ్వు దేవుడు నీకు ప్రయోజనం కలిగిస్తాను. నెక్స్ట్ వాక్యం, లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై సైతాన్ని ఎదిరించాలి. ఓకే, ఏం నేర్చుకున్నాం ఈరోజు? ఎస్తేర్ ఏం చేసింది? మేలు చేసింది పిల్లరా. సో దేవుడు ఏం చేశాడు పిల్లరా? తన శత్రుల్ని తొలగించి తనను తన కృపతో నింపాడు. సో దీనత్వం ఎప్పుడు ఏం చేస్తుంది? కృపని. యేసు ప్రభు జీవితం గురించి చెప్పి జస్ట్ ముగిస్తాను మీకు. ఓకే, గొప్ప ఎగ్జాంపుల్ బ్రదర్ యేసు ప్రభు కదా. ఓకే, 22:46 లూకాసు వార్త చూడండి, ఎంత మంచి మాట. లాస్ట్ సీన్ ఇది, యేసు ప్రభుది లాస్ట్ సీన్. ఏం చేశాడు? లాస్ట్ సీన్ ఏంటి? లాస్ట్ మాట ఏంటి? యేసు ప్రభు చెప్పింది ఇది 7వ మాట కదా. ఏం చెప్పాడు యేసు ప్రభు? మీరు ఓకే, ఈ 46 సారీ నాకు ఈ 46 కంఠస్థం కాబట్టి నేను అదే. ఓకే, 22:46 కానీ లాస్ట్ 7వ వాక్యం చెప్పు, 7వ మాట చెప్పండి, పెట్టండి, నాకు రెఫరెన్స్ గుర్తు రావడం. 7వ మాట లూకాసు వార్త 22. ఓకే, ఒక నిమిషం నేను చూడండి, ఎవరు లాస్ట్ 7వ వాక్యం 7వ మాట సారీ యేసు ప్రభు చెప్పండి. ఏం సిస్టర్? చూసారా, ఆడుంది విషయం. 23:46 నేను 22:46. ఓకే, ఏం చెప్పాడు యేసు ప్రభు? జాగ్రత్తగా నేను ముగిస్తాను. జాగ్రత్త. అప్పుడు గొప్ప శబ్దముతో కేక వేసి ముందర చూడాల, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. హలో, ముందర చూడండి, జాగ్రత్తగా వినరా. జస్ట్ ఏ టైం ఇది? జస్ట్ యేసు ప్రభు చనిపోయే టైం, లాస్ట్ మూమెంట్లో. ఏం జరిగింది లాస్ట్ మూమెంట్లో? యేసు ప్రభుని బాగా కొట్టడం జరిగింది పిల్లరా, ఉమ్మి వేయడం జరిగింది ఆయన మీద, చాలా దెబ్బలు కొట్టడం జరిగింది, ఆయన గడ్డం పీకడం జరిగింది, చాలా భయంకరంగా కొట్టడం జరిగింది పిల్లరా. అది మీకు ఒక వాక్యం చదివి చూపిస్తాను నేను. కొట్టిన తర్వాత ఆ స్థితిలో కూడా ఆయన మీద సిలువ మోపి ఎక్కడ తీసుకెళ్లారు? గొల్గొతా పర్వతానికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత
మేకులతో ఆయన శిలువ మీద మేకులు కొట్టి చివరికి ఆయనకు శిలువ మీద వేలాడదీశారు. ముందర చూడండి. మీకు తెలుసా ఎంత భయంకరమైన పనిష్మెంట్ ఇది? బహుశా ఏ సినిమా కూడా తెలియదు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కూడా ఊరికే టచ్ చేయగలిగాడు ఆయనకు దొరికిన శిక్ష గురించి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యెహోవాకు ఏమి ఇష్టమైందంట? ఆయన నల్లగొట్టుటకు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడు? క్రష్ చేసేసాడని రాయబడింది. ఎంత క్రష్ చేశాడంటే 22 యెషయా గ్రంథం, ఒకసారి ఎనికి రాను, యెషయా గ్రంథం, మళ్ళీ అడిగి రాళ్ళు మనం. యెషయా గ్రంథము 52:14. జస్ట్ చూడండి, ఈ వాక్యం చదవండి మీరు. ఏ రకంగా ఆయన కొట్టబడ్డాడు యేసు ప్రభు. చూడండి. నేను చూచి ఏ మనిషిని రూపము కంటే అతని ముఖమును, ఇంత చదువుతున్నారా? ఎట్లుందంట ఆయన ముఖము? నిన్ను చూచి ఏ మనిషిని రూపము కంటే, నిన్ను చూచి ఏ మనుషుని రూపము కంటే అతని ముఖమును, ఓకే ముందు కింద చూడండి, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారం అని చాలా మంది ఏలాగు విశ్వం ముందు. నరరూపము యాక్చువల్గా దీంట్లో నరరూపం అంటే ఏంటంటే అది మనిషిగా లేడు అక్కడ. ఓకే ఇక్కడ చూడండి, ముందర చూడండి ఏ రకంగా కొట్టారంటే యేసుప్రభుని. ఇప్పుడు ఒక గొర్రె కానీ పొట్టేలు కానీ పైన చర్మం తీసేస్తే ఎలగట్టారనుకోండి, చర్మం తీసేసి గొర్రెకి కానీ పొట్టేలకు కానీ, నువ్వు గుర్తుపడతావా పొట్టేలా మేక అని గొర్రె అని? ముందర చూడండి. అదే జరిగింది యేసుప్రభుకు. యేసుప్రభుని దున్నారు, భూమిని దున్నినట్లుగా ఆయన శరీరాన్ని దున్నారు అని రాయబడింది. జాగ్రత్త వినండి. యేసయ్య తిన్న దెబ్బల చేత మనకు స్వస్థత అనే అర్థం ఏం తెలుసా? ఆయనకి ఏ విధంగా కొట్టారు అంటే శరీరంలో మనిషిగా ఆడ యాలలు పడినప్పుడు, అందుకే చెప్పే ఏ సినిమా తీయలేదు అది ఆయనకి నిజంగా ఏం జరిగిందో అది. ఆయన మనిషి శరీరమా లేకుంటే ఏదైనా జంతు శరీరమా అలా యాలలు పడ్డాడు ఆయన. ఆయన మొత్తం చర్మం పీకివేయబడింది. అంత భయంకరంగా ఆయన శిక్ష దొరికినది ఆయనకి. ఓకే, ఆ సమయంలో ఈ మాట అన్నాడు యేసు ప్రభు. ఏ మాట అన్నాడు? ఓకే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అది పెట్టిన ఆయన వాక్యం 23:46 లూకాసు వార్త. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం వెనకల చాలా రహస్యం, అందుకే 7వ మాట అంటాం దీన్ని. మీకు తెలుసా ఈ మాట అర్థం ఏంటంటే, ముందర చూడండి, ఇప్పుడు నేను ముందర చూడండి. మీకు తెలుసా యేసు ప్రభు కూడా సిలువ మీద పోయేదానికి హెసిటేట్ చేశాడని. తెలుగులో హెసిటేషన్కి ఏమంటారు తెలుగులో? జంకినాడు. ముందు చూడాలా. మీకు తెలుసా యేసు ప్రభువు జంకడం జరిగింది చనిపోయడానికి కారణం. ముందు చూడండి. యేసు ప్రభు వచ్చిన రోజు నుంచి ఏమంటున్నాడు? నేను చనిపోయికి వచ్చాను. తండ్రి నన్ను పంపించింది ఎందుకు? చనిపోవడానికి. నా ప్రాణం ఎవరు తీసుకోలేరు, నేనే నా ప్రాణమును పెడతా, దాన్ని తీసుకునే కూడా నాకు అధికారం కలదు. నా తండ్రి అందుకొరకే నన్ను పంపించిందని ముందర చూడాలా. ప్రతి నిమిషము చెప్పేవాడు, దాదాపు ఎప్పుడు చెప్పేవాడు ఆయన సేవలో. కానీ ఒక సమయం అట్లా వచ్చింది, ఆయన గెత్సెమనే తోటలో ఆయన జంకాడు. ఎందుకో తెలుసా? సమస్త లోకంలో ఉన్న పాపం అంతా ఆయన మీద వేయబడుతుంది. ఆదాము పాపం నుంచి, ఏనండి బిడ్డ, ఆదాము నుంచి లాస్ట్ ఇంకా పుట్టబోతాడు కదా మనిషి. యేసుప్రభు 2వ రాకడికి ముందు పుట్టబోతాడే మనిషి పాపంలో. ఆ వ్యక్తి పాపంలో సర్వలోక పాపములన్నీ ఆయన మీదికి వేయబడుతుంది. ఆ సీన్ని యేసుప్రభు గుర్తు చేసుకున్నట్లేరా ముందర చూడాలా. అంతేకాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే దీంతో పాటు దేవుడు అతని చేయి వదిలేస్తాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? పాపం అంతా వచ్చి దేవుడు తండ్రి వదిలేస్తాడు కదా అని ఏమన్నాడు యేసుప్రభు? ఒకవేళ నీకు ఒకవేళ ఇంక మార్గం ఏదైనా ఉందా ఇది కాక అని వెంటనే మళ్ళీ ఏమన్నాడు తెలుసా? లేదు లేదు, నీ చిత్తం జరుగును కాక. ఎస్తేర్ లాగా ముందర చూడండి. నీ చిత్తం. మీకు నాకు సిలువ అంటే అంత అర్థం కాదు పిల్లలు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సిలువని మనము ప్రేమిస్తాం, సిలువని మనము ఇంట్లో పెట్టుకుంటాం, చర్చ్ మీద పెడతాం. సిలువని
మీరు స్త్రీలు అయితే డాలర్ మాదిరి చైన్లో వేసుకుంటారు కదా, తాలిబొట్టుతో పాటు వేస్తారు, మంచిది, ఏం తప్పేం లేదు, శుభం అది. కానీ ఆ కాలంలో సిలువ అంటే శుభం కాదు, సిగ్గుచేటు అంటారే. ఎవరైతే సిలువ మీదకి వెళ్తారో, ఆ కాలంలో ప్రజలు ఎట్లా చూసి సిగ్గులేనోడ్రా అంటారే ఈ టైంలో. ఏదైనా అంటే చాలా చాలా నికృష్టుడైన వ్యక్తిని సిలువ వేసేది పిల్లరా. యేసుప్రభుని ఆ స్థితికి తీసుకెళ్ళాడు యేసుప్రభు. అందుకే బైబిల్ ఏముంటుందో తెలుసా, సిలువ మీద ఎవరైతే చంపబడతారో వాడు శాపగ్రస్తుడు కాబట్టి, ఆ వ్యక్తి శాపగ్రస్తుడు కాబట్టి సాయంత్రం లోపల ఆ వ్యక్తి శవాన్ని తీసి పాతి పెట్టండి. లేకుంటే ద్వితీయోపదేశ కానీ 21 రాబడింది, ముందు చూడండి. నేను లేకుంటే ఆ వ్యక్తి మీద ఉన్న శాపము పాలు తేనెలు ప్రవహించే దేశం మీదకి వచ్చేస్తుంది అంటాడు దేవుడు. అంత నీచమైన మరణం, చాలా చెడ్డ మరణం అది. కానీ ప్రభు మన కొరకు తీసుకున్నాడు. అందుకే ఏమైంది బైబిల్, ఆయన శాపగ్రస్తుడై మనలను ముందు చూడాల. ఎందుకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు? నేను మీ మీద నా మీద ఉన్న శాపం తీసుకునేదానికి. అందుకే జాగ్రత్తగానండి, ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి ఏ వ్యక్తి శాపగ్రస్తుడు కాదో. నీ మీద నా మీద ఏ శాపం లేదు, అసలు నీ మీద నా మీద శాపం నిలబడదు. యేసుక్రీస్తు శిరస్సు, నేను దేహం. ఆయన శాపగ్రస్తుడు ఎందుకన్నాడంటే మన మీద ఉన్న శాపాన్ని తొలగించేదాన్ని. ఎందుకు ఈ మాట చెప్తానంటే, చాలా చోట్ల కొన్ని చర్చెస్ ఉన్నాయి, కర్స్ బ్రేకింగ్ అని, కర్స్ ఉందని. ఇప్పుడు మళ్ళా అంటే యేసుప్రభు చేయలేంది ఈయన చేస్తాడు. ఆడ వచ్చి ఆయన చేయలేకపోయినాడు కాబట్టి ఈయన వచ్చాడు. ఇప్పుడు కర్స్ బ్రేక్ పచ్చి రాంగ్ డాక్టరీన్ అది. కర్సెస్ లేవు మన మీద. నువ్వు సమస్యలు ఎందుకు పడతాడంటే ఈనవు కాబట్టి, దేవుని వాక్యాన్ని ఈనవు చేయవు. ఇప్పుడు చెప్తే కదా మీకు. ఓకే, జాగ్రత్త వినండి. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, ఈ స్థితిలో యేసు ప్రభు ఏమంటున్నాడు తండ్రితో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచును. జస్ట్ మీ అర్థం కావాలని చెప్తున్నా. ఎస్తేర్ ఏం చేసిందో అదే యేసు ప్రభు చేశాడు. ఏమన్నాడు? అయ్యా, నేనైతే నీ మీద ఆధారపడి నన్ను నేను సమర్పించుకుంటానా, పాప పరిహారార్థ బలిగా నన్ను నేను సమర్పించుకుంటానా, నేను దీనుడై నీ ఎదుట. బైబిల్ ఇప్పుడు చదువుతానే ఆ పదాన్ని కూడా. యేసుప్రభు అన్నాడు, నువ్వు నన్ను పంపించింది ఎందుకే, నేను అందుకే చెప్పా, నువ్వు ఎక్కడ ఏం పని చేస్తానో అక్కడ దేవుడు నిన్ను పెట్టిండేది. మేలు చేయట మానకు. యేసుప్రభు ఏమంటాన్నాడు ఇప్పుడు తండ్రితో, నేను అందరి కొరకు చనిపోతానా, నువ్వు చెప్పింది నేను చేస్తానా, నా దీనత్వాన్ని నీ ఎదుట పెడతానా. ఎస్తేర్ చేసినట్లే. ఎస్తేర్కి దేవునికి చాలా తేడా ఉందనుకోండి, యేసుప్రభుకి. జస్ట్ మీరు అర్థం చేసుకొని చెప్తాను. అందుకే ఆ మాట అనేది. అందుకని చనిపోయి ఏం చేశాడు యేసుప్రభు? తన ఆత్మని తండ్రిగా. యేసుప్రభు దేవుడు ఏం చేశాడు ఆ టైంలో? దేవుడు ఏం చేశాడు? ఎస్తేర్కి రాజు అన్నాడు, సగరాజ్యం నీకు ఇస్తానని. దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని చూసి సృష్టినే తన చేతిలో పెట్టాడు దేవుడు. పిలుపులు రాసిన పత్రిక 2:5 చదవండి, ఏం రాబడిందో. దీనత్వం ఎంత గొప్ప స్థితికి నిన్ను నన్ను హెచ్చిస్తుంది. దీనత్వం ఏంటి? దేవుడు నీకు ఎందుకు పెట్టాడు ఈ లోకంలో, ఏం పని చేస్తానని పెట్టాడు, అది చేసుకుంటూ పోలా. ఆల్రెడీ చెప్పా, వాళ్ళు ఇది చేయాలా ఇల్లు, అందుకే నేను మానేసాను. నో, డోంట్ డూ దాట్. దేవుడు తగిన కాలం మందికి ప్రతిఫలం ఇస్తాడు. యేసు ప్రభుకు చూడండి ఎంత ప్రతిఫలం ఇచ్చాడో. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఏం మనస్సు? నీకు నచ్చకపోవచ్చు, కానీ నీకు దేవుడు పుట్టించింది అందుకే, దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది అందుకే, దేవుడు నిన్ను చర్చిలో పెట్టింది అందుకే. అందరి కొరకు యేసు ప్రభు మనస్సు కలగజేసుకుని చనిపోవడం జరిగింది పిల్లరా. అందుకే దేవుడు ఏం చేశాడు యేసు ప్రభుని? నెక్స్ట్ వాక్యం, ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునుగా చేసుకున్నాడు. నెక్స్ట్, మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి, ఇప్పుడు చూడండి, మరణము పొందునంతగా, ఆయన సిలువ మరణం పొందునంతగా ఏం చూపెను?
ఇక్కడ తెలుగులో విధేయత అని రాబడింది, హంబుల్ హిమ్సెల్ఫ్ అని రాబడింది తెలుగు. ఇంగ్లీష్లో విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకోనేను. ఏం చేశాడు దేవుడు తగ్గించుకుంటే? అందుకే నడయా జాగ్రత్తగా వినండి. యేసుప్రభు నడయా, ఇదిగో నువ్వు నన్ను పంపించావు, ఇదిగో నేను బలి అయిపోయినా, ఇదిగో నా ఆత్మని నీ చేతి పెడతానా, ఇంకా నెక్స్ట్ నువ్వు నన్ను హెచ్చించే నీ బాధ్యత ఇంకా. అందుకే దేవుడు ఏం చేశాడంట, మరియు ఆయన నెక్స్ట్ వాక్యం ప్లీజ్. అందుచేత పరలోకమున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగున్నట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థము యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఎస్తేరుకి ఏ గౌరవం ఇచ్చాడో దేవుడు, యోసేపుకి ప్రధానమంత్రి చేశాడు దేవుడు, దావీదుకి శాశ్వత కృప ఇచ్చాడు. ఈ రోజు కూడా తన సింహాసనం మీద యేసుక్రీస్తు కూర్చొని యుగ యుగాల వరకు తన కుటుంబాన్ని దీవిస్తానన్న దేవుని వాగ్దానం నెరవేర్తాడు దేవుడు. దావీదు చేశాడు. రూతు, ముగిస్తాను నేను. బైబిల్ అంటుంది దీనత్వం ఏంటంటే, దేవుడు నిన్ను ఎందుకు ఈ భూమి మీద పెట్టాడో, అట్లీస్ట్ ఎందుకు ఈ చర్చిలో పెట్టాడో, అట్లీస్ట్ నీకు ఎందుకు రక్షించాడో, ఎందుకు నీకు జీవితం ఇచ్చాడో దాని కొరకు బ్రతకడమే దీనత్వం. నువ్వు దానికోసం బ్రతుక్కుంటూ పోయినప్పుడు, అందుకే అలిసిపోద్ది అంటాడు దేవుడు. తగిన కాలమందు యేసయ్యను ఏం చేశాడు? తగిన కాలమందు అందరూ అనుకున్నారు. ఇప్పుడు నేను చెప్పాను మీకు, ఎంత భయంకరమైన చావురా అయినది. ఈయన దేవుడా, దేవుడైతే దిగిరమ్మని నవ్వునేవారు ఉన్నారు. ఆ తర్వాత అందరూ అనుకుంటే ఏంటి ఈ చావు, ఇది అన్నిటికంటే హీనమైన చావు, తుచ్చమైన చావు, దీన్ని చాలా చెడ్డ వాళ్ళకి ఇవ్వబడుతుంది. కానీ యేసుప్రభు ఎందుకు ఒప్పుకున్నాడు తెలుసా ఆ చావుని? తండ్రి చెప్పినట్లు నేను చేస్తే ఆయన నన్ను ఘనపరిచేవాడు. ఒక వాక్యం చదివి ముగిస్తాం. పౌలు గురించి జస్ట్ వాక్యం చదువుదాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ 2 కొరింథీ 1:8. తొందర సార్, వర్షం వస్తుంది, ఆడికి పోయలేదు మీరు. మనం అందరూ బంధించబడి ఉన్నాం ప్రేమలో. ఎంత ప్రేమ! అలా పోయే ప్రయాసే లేదు. నేను ఇడిచిపెట్టినా కూడా మీరు పోయిన తడుచుకుంటూ పోతారా? పోండి. జస్ట్ ముగిస్తాను, నా పని ముగించడం. మీ పని నెక్స్ట్ ఏం చేయాలో 8వ వాక్యం చదువునేనా? సారీ, జాగ్రత్త. పౌలు జీవితంలో ఒక్క సన్నివేశం చెప్తారు, రేపారం ముందుకెళ్దాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమన్నా నమ్మకమే లేక ఇన్నున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. ఆ తర్వాత, మరియు మృతులను లేపు దేవుని అందే గాని మా యందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణం మగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగించు. ఏ స్థితిలో ఉన్నాడు? అయితే ఏం జరిగింది? అటువంటి స్థితిలో కూడా సేవ ఆపలేదు ఆయన, దేవుని కొరకు చెప్పడం ఆపలేదు. అందుకే ఏం జరిగిందంట? ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమే ఉన్నాం. తెలుగులో నిరీక్షణ ఉంది, ఇంగ్లీష్లో మీరు చూస్తే విశ్వాసం కలవారమే ఉన్నాం. ఆ తర్వాత ఉందా ఏమన్నా వాక్యము? ఓకే, 11వ వాక్యం కూడా పెట్టినా. అందువల్ల అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞతలు. ఏం జరిగింది? కృప దొరికిందంట. ఎక్కడ చనిపోవాల్సింది మేము అనుకోండి, బతికాం మేము. చావు ఖచ్చితంగా మాకు చావే అనుకున్నాంట పౌలు. కానీ ఎందుకు బతికాడు? కృప ద్వారా బతికాడంట. ఎందుకు కృప ద్వారా బతికాడంటే తను దేవుడు చెప్పిన కార్యంలో ముందుకెళ్తున్నాడు కాబట్టి తనకు చావు రాలేదు. అసలు లాస్ట్లో పౌలు యొక్క మరణం చాలా అద్భుతమైన మరణం. ఆయన కోరుకున్నాడు. ఓకే, మార్టీర్గా ఆయన చనిపోయాడు. ఓకే, లాస్ట్లో నేను ముగించే ముందు మనం ఏం నేర్చుకుంటున్నాం? కృపలో మనం ఎదగాల. కృపలో ఎదిగినప్పుడు ప్లరా మన జీవితంలో ఈ జీవితం ఈజీగా చేయబడుతుంది. ఆ తర్వాత నేను కావలసినవన్నీ దేవుడు తన కృప ద్వారా సమకూర్చేవాడు. అది ఏదైనా సరే, అది మీ పిల్లల జీవితమా, నీ భర్త జీవితం, వ్యాపారమా, ఉద్యోగమా, ఆరోగ్యమా, అనవసరంగా పరిగెత్తద్దండి అక్కడిక్కడ దేవుని విడిచిపెట్టి. దేవుడు వాక్యంలో ఏం చెప్పబడుతుందో దాన్ని గైకోనండి, దీనత్వం చూపించండి దాన్ని ఎదుట, దాని ప్రకారం ముందుకెళ్తానండి.
కొన్నిసార్లు విరోధం అనిపించవచ్చు. అందుకే బైబిల్ అంటుంది తగిన కాలమందు, తగిన సమయమందు మిమ్మల్ని తను హెచ్చించే దేవుడు. సో ఈ 3 జీవితాలు ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. మా ప్రభువు యేసుక్రీస్తు నామములో తండ్రి మేము దీనత్వంలో కృపలో ఎదగడం గురించి నేర్చుకుంటా ఉన్నాం. దీనత్వం దానికి చాలా ప్రధానమైందని చెప్పి మేము నేర్చుకున్నాం. ఈరోజు మీరే మాకు సహాయం చేయండి నాయనా. ఇంతమంది జీవితాలు మేము సక్సెస్ఫుల్ అయిన వారి జీవితాలు చూసుకున్నాం. సో మా ప్రార్థన ఇదే తండ్రి, మీరు మాకు ఎక్కడైతే ఉంచారో ఆ స్థానంలో మా దీనత్వంతో మేము ముందుకెళ్తే నీ కృప మమ్మల్ని తండ్రి మా జీవితంలో రావాల్సినవన్నీ తగిన కాలమందు నువ్వు అన్నింటినీ సమకూర్చే దేవుడు. మీరే మాకు సహాయం చేయమని విన్న బిడ్డలు ఈ వాక్యాన్ని మర్చిపోకుండా వారి జీవితంలో, ఎస్తేర్ జీవితంలో ఎట్లయితే నువ్వు పనిచేసావో, దావీదు జీవితంలో ఎట్లయితే నువ్వు ప్రవేశించావో, ఈ యోసేపుతో ఎలా అయితే నడిచావో, ఈవెన్ మా ప్రభువు యేసు క్రీస్తు యొక్క జీవితంలో ప్రతి క్షణం నువ్వు పనిచేసావు. అదే దేవుడు నువ్వు మాతో ఉన్నావు. సేమ్ నువ్వు దేవుడితో నిన్న నేరు రేపు ఏకరీతి ఉన్న దేవుడు. అందుకే మేము ప్రతి క్షణము ఇది గమనించాలా, దేవుడు నాతో ఉన్నాడు, దేవునితో నేనున్నా, నా జీవితము దేవునితో ముడిపడి ఉంది, నేను ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం చెప్తుంది వాక్యము అనే జాగ్రత్త కలిగి ఉండాలా. మిమ్మల్ని కాదని తండ్రి బైబిల్లో అనేక మంది ఆశీర్వాదాలు లేకుండా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మమ్మల్ని తండ్రి ఈ యొక్క మంచి వాక్యం ద్వారా మాకు మేలుకొలిపి మాకు నిజాన్ని నేర్పించినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.